బ్రహ్మ మనం అందరం బ్రహ్మం కాబట్టి మన అందరికీ ఈ సత్యం మన అందరం సమిష్టిగా ఉండబట్టి కదా ఈ రోజు ఇంత హ్యాపీగా ఉంది. అందరం తోడు నేడాల సోదరి సోదరి మనలా బ్రహ్మంగా వెళ్తుంది. ఇంతకన్నా ఇంకేం కాదు. ఉన్నదంతా నేను, ఉన్నదంతా నేను, నేను తప్ప రెండు, నేను తప్ప రెండు అన్న భావంతో ఉండబట్టి అలా రిలాక్స్గా ఏది చూసినా ఏ వాక్యాన్నైనా ఏది చూసినా అంతా బ్రహ్మమే అన్న భావంతో ఉన్నాను కాబట్టి నాకు నామరూప గుణాలు కూడా లేదు. ఉన్నదంతా నేనే అంతా నేనే అంతా పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. అదే మళ్ళీ నేను వచ్చేసాను. అలాగా ఉన్నది యథార్థం అన్నాక ఇంకా దేని మీద ఉంటుంది? ఆ యథార్థంగా ఉండటానికి ఇప్పుడు వరకు ప్రయత్నం జరిగింది. దేహం మరి 30 ఏళ్ళ నుంచి చేట్టుకుంటా ఉన్నాను. ఒకటి రెండు అటు ఇటు వెళ్ళింది. దేవాలయం ఉంది చక్కగా బ్రహ్మంగా ఎదురెత్తుతోటే 30 సంవత్సరాల నుంచి కూడా ప్రతి శకనం ఎదురెత్తు జరిగింది. ఇప్పుడు ఇంకా హాయిగాని ఆ చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నానో తప్పుతానుగా అలా ఉండటం. రోజు ఈ 1.5 2 గంటలు ఇలా సత్సంగం చేసుకోండి. ఇంకెంతకన్నా రెండోది లేకుండా ఉంది. ఎందువల్లంటే అంతా మనసుతోటే చేయాలి. ఇప్పుడు వరకు బ్రహ్మం బాగా నడిపింది. మరి 30 ఏళ్ళ నుంచి నడిపింది. ఒక రోజు 2 రోజులు కాదు. ఎందుకంటే నేను ఎవ్వరిది అలా ఏది ముట్టుకొని కాబట్టి 30 సంవత్సరాల నుంచి చాలా బాగా ఆయన కుటుంబంలోంచి వచ్చి రావటం, ఆయన కుటుంబంలో వెళ్ళటం చక్కగా అన్ని విధాలా కూడా ధనలక్ష్మి కాదు, జ్ఞానలక్ష్మి కాదు, లక్ష్మి కాదు, బ్రహ్మేశ్వరుడే కాదు, అన్ని రకాలుగాని అవతారమూర్తులు అందరూ యొక్క మరి చేసుకోగలరు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అలా వచ్చిన వాళ్ళు రోజు సత్సంగం ధ్యానం చేసుకుంటారు. మళ్ళీ ఎప్పుడులాగే వాళ్ళింట్లో ఎందువల్లంటే 70 ఏళ్ళు వచ్చిందని ఇంక నేను ఎదురే అందు గురించి హాయిగా ఆ ధ్యానంలోనే అలాగా ఆఖరి శ్వాస వరకు ఉండి అలా జీవనం మరి జీవయాత్ర అలా సాగించాలని మనోమోహంతో ఉండాలని మీ అందరి ఉత్సాహమే ఆనాటి నుంచి సత్సంగం చేయొచ్చు. ఇంకేంటంటే ప్రతి ఒక్కళ్ళు అయి ఉన్నామని అందరికీ తెలిసింది. కరోనా గురించి పంపల్లోనే అందరూ ఉన్నారు. పిల్లల్లో ఉండి సెలవులు చూస్తున్నారు. సెలవులు జూమ్లే కాదు, అన్ని సెలవులు అరిగిపోయేటట్టు ఏడు ఏడాది అరిగిపోయినట్టు చేసి ఈ లైవ్ వచ్చాక కూడా అందు గురించి ఎంతవరకు చేయాలో అంతవరకు పరమాత్మ చేశాడు కాబట్టి చక్కగా ప్రతీది కూడా బ్రహ్మమైన భావంతో అందరికీ ఆచరిస్తున్నారు అలా ఉంటున్నారు. ఇంకా రెండో మాట లేకుండా ఉంటున్నారు కాబట్టి ఇంకా తేలిగ్గా ఈ దేహం ఉన్నంతకాలం అలా ధ్యానంలో నా చిన్నాటి నుంచి ఎలా ఉన్నానో అలాగే ఉండాలి. ఎందువల్ల ఉండాలి? ప్రతి ఒక్కరూ అయి ఉన్నామని చెప్తే ఊరికే అర్థం ప్రాక్టికల్గా చూపించు. అన్ని దేవుళ్ళు ఒక్కటే, అన్ని మతాలు ఒక్కటే, అందరం ఒక్కటే అని ప్రాక్టికల్గా పరమాత్మ చేయించాడు చక్కగా అందరికీ సమస్థితిలో మన సత్సంగులు అందరం. మరి H1 న్యూస్ డివోషనల్లో చూస్తున్నారు అంటే ఈ రోజుని మరి అందరికీ వందనాలు. అందరి కృపవలన మనం బ్రహ్మంగా ఉంటాం. ఎందువలన ఎవరి సహకారం లేకపోయినా దేహంగా కుదరదు. జీవితం ఉన్నంతకాలం జీవనంగా ఉండాలి అంటే అందరి సహకారం అవసరమే.
ఎదురేతలు కుదరవు. ఎందువల్లంటే పరమాత్మగా ఉంటే మన లక్ష్యం. మళ్ళీ నా చిన్నప్పటి నుంచి ఈ లక్ష్యం ఉందామని. ఈ దేహం ఎన్నాళ్ళు ఉంటుంది, ఉన్ననాళ్ళు ఆ తత్వము అలా రేయి పట్టలు చక్కగా ఇవన్నీ పనిచేసి కూడా చేస్తూ ఉంటారు. ప్రసాదం తింటా ఇంకా ఎంజాయ్గా బుర్రలో ఏమి పెట్టుకోకుండా ఉందామని నా యొక్క అభిప్రాయం తేటతెల్లంగా మీ అందరికీ తెలియజేయటం జరిగింది. బ్రహ్మాత్మ. పరమాత్మ స్వరూపులందరూ కూడా ఉపనిషత్తు మంది సత్సంగులు ఎక్కువ మంది చదవలేని కారణంగా బ్రహ్మంగా చక్కగా బ్రహ్మం చదువుతాం. ఎందుకంటే అన్నీ తెలియజేయాలి. మనము ఒకళ్ళం కాదు కదా, అందరం మనమే కదా. ఏది తెలియాలన్నా తెలియజేస్తేనే కానీ తెలియదు కదా. వాదం లేకుండా ఈ దేహం ఉండగానే ఇది భగవద్గీత అన్నీ ఒక్కొక్కటి వివేక చూడమని అష్టావకర గీత ఇలాగ శ్లోకాలన్నీ ఇంపార్టెంట్గా ఉన్న పుస్తకాలు రోజు అలా చదువుతూ ఉంటాయి. పరమాత్మగా అలా ఉండటం జరుగుతుంది. ఎందువల్ల తెలియని అన్నీ తెలుసుకోవాలి. అమ్మ చెప్పలేదు అన్న భావన రాకూడదు. అనుభవ వాక్యాలు అన్నీ తెలియజేస్తుంది ఆనాడు నుంచి. అంటే అనుభవమే ఎల్లవేళ కూడా అనుభవంతో ఉన్నాం కాబట్టి అనువాక్యాలు చెప్తాం. ఇప్పుడు మనం అనుభవ వాక్యాన్ని ఏం చేయాలి? పరమాత్మ ఉంటాను ప్రతి సెకను కూడా అయి ఉన్నాము అన్న ధ్యాసతో ఉంటానికి. ఇంకా ఇంకా ఈ కరోనా కారణంగా ఎవరింటి వాళ్ళు కూర్చుని చేసుకుంటున్నారు కాబట్టి ధ్యానం, ధ్యాస, ధ్యానం చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నారు. మనకు అందు గురించి తరింపజేయటం అంటే ప్రాక్టికల్గా అన్నీ జరిగినాయి. ప్రాక్టికల్గా అన్నీ జరిగినాయి. దీనికి మరి దేహానికి కూడా వయసు వస్తాం కాబట్టి అన్ని బాధ్యతలు ఇంక చేయలేను. ఇప్పుడు అన్ని బాధ్యతలు చేయలేను కాబట్టి ఎక్కడికక్కడ ఏంటమ్మా దూరం దూరంగా కూర్చున్నాం. ఇలా దూరంగా కూర్చో అన్ని బాధ్యతలు చేయలేం కాబట్టి బ్రహ్మాత్మ ప్రతిదీ బ్రహ్మం చక్కగా ప్రాక్టికల్ చేయించింది. అన్నీ తానుగా చేయించింది. ఇది అవును ఇది కాదు అనుకుంది. ఎందువల్లంటే దేహం ఉన్నంతకాలం దేహాన్ని కూడా మరి చక్కగా ఉంచుకోవాలంటే వయస్సు వచ్చి కొద్ది ఎంత వద్దన్నా సహకరించింది. అందు గురించి ఇప్పటి వరకు పెద్ద పెద్ద అన్నీ సాగి ఇంకా ఇంకా సాగాలంటే నేనేమో ఎవరిది ముట్టుకోను, ఒక్క పైసా ముట్టుకోను. ఇప్పటి వరకు అది సాగింది అలా. ఎందుకు తర్కం లేకుండా నాతో నేను ఉండటం ఒక్కటే నా జీవితం. నాకు ఇష్టం. అయినా సమస్థితి సమభావన చూపిందామని మొత్తం ప్రాక్టికల్గా బ్రహ్మం చేస్తాం. ఇక్కడి నుంచి ఈ భోజనాలు పండుగలు ఇవన్నీ ఎవరింట్లో చేసుకుని వస్తారు, సత్సంగం చేస్తారు. ఇదే టైంకి వెళ్ళిపోతే నేనేమో అంటే ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ఉంటేనే తయారైపోతానండి. పిల్లవాడు కూడా ముందే చెప్పేస్తాను. అందు గురించి ఇంకా వాళ్ళ మాటని దాటకుండా ఇలా చేసుకున్నామని నా నిర్ణయం ఈ రోజుని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అమ్మలో చక్కగా జరిగింది. ఆర్టిస్ట్నే పెట్టుకోవచ్చు. పండుగ గోల్డ్ ఉన్నాయి, ఆర్టిస్ట్ పాత అవి పెట్టుకోవచ్చు. కావాలి టీవీలో చూడవచ్చు. అంతా సరదాగా ఎప్పుడులాగా. రెండోది ధ్యానం 10 to 11 చేయమంటున్నాం కదా. ఈ ధ్యానాభ్యాసంతో ఆఖరి వరకు ఉంటారని సత్సంగులందరికీ మేము
బ్రహ్మాత్మ. నాయమాత్మ బలహీనేన లభ్యో నచ ప్రమాదాత్ తపసో వ్యాప్య నిన్యాత్ ఏతైరూపాయోర్యతతే యస్తు విద్వాం స్పష్టైశ్చ ఆత్మా విశతే బ్రహ్మధామ. నాయమాత్మ బలహీనేన లభ్యో. ఈ ఆత్మ బలహీనం చేత, జ్ఞాన భాగ్యము లేని వారి చేత పొందబడి. ఆత్మతత్వం సామాన్యం కాదు కాదు కాదు. ఆత్మలో అన్ని ఉన్నాయే కానీ ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి అది సుకృతం ఎంతో ఉండాలి, ప్రయత్నం, గట్టి ప్రయత్నం ఉండాలి. అంత ఎదురైతే ఆత్మతత్వంగా ఉండాలి అంటే అంతే ఎదురైతే. పూజ అయితే ఉంది, మంత్రాలు చదివేసి మనసుతో చేసేసి అంత అయిపోయి పూజ చేస్తున్నారు. ఎక్కడెక్కడో మహానుభావులు కొంతవరకు ఉన్నారు. ఏంటంటే ఆ శరణాగతితో అయిన వాళ్ళు ఇప్పుడు అంతా ఇప్పుడు పూజలు అన్ని లాభాల కోసం. నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, మా పిల్లల చదువులు కావాలి, ఎక్కువ ఇదే. కానీ కొన్ని జన్మలకి తరింతారు కదా అని ఎవరినైనా నేను అలాగేనమ్మా చేసుకోండమ్మా అంటే. కానీ ప్రయత్నం గట్టిగా ఉండాలి, ఆత్మగా నిలబడాలి. ఏది వచ్చినా నిలబడే శక్తి ఆత్మగా ఉన్నప్పుడే వస్తుంది. మామూలు వాళ్ళకి రాదు రాదు రాదు. మనసుకు ఓ రోజునేమో ఆనందం అంటుంది, బాజా బాధించు. ఓ రోజేమో కష్టం వచ్చినప్పుడు ఏడుతూ ఉంటుంది. అది మనసు లక్షణం. అది జ్ఞాన లక్షణం ఎలా అవుతుంది? మనస్సుతోటి చేసే పని అది ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్. మరి మనం మనస్సు యొక్క డ్యాన్స్ లేకుండా పరమాత్మగా మిగులుతున్నాం, సత్సంగంలో ఉన్నా. అభ్యాసం, ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మ, అంతే. అలా హాయిగా బ్రహ్మ ఉన్నాము అంటే ఆత్మతత్వం మన సుఖతో చేస్తూ మన సత్సంగులు అందరికీ కూడా సుఖంతో ఉండబెట్టాను. లేకపోతే అందు గురించి ఏంటంటే పరమాత్మగా మనం ఉండిపోవాలి. వచ్చిన జన్మ పని చూసుకోవాలి. యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా క్రమముక్తిని కలిగించాలి. కొంతవరకునే ఉపనిషత్తు ఊరుకోదు. ఆత్మగా మిగిలితేనే జీవన్ముక్తి, విదేహముక్తి. మరి నా చిన్నప్పటి నుంచి నేను అన్ని చేస్తూ చూస్తూ వింటూ అన్ని చేసేనే కానీ ఆత్మతత్వంతో ఉంటుంది. ఇది కాదు ఇది అవును అనకుండా మీకు భేదభావం రాకుండా సత్సంగులందరికీ ప్రాక్టికల్ చేయొచ్చు. అర్థమైందా? ఇన్ని సంవత్సరాలు కూడా ప్రాక్టికల్గా చేయొచ్చు. ఇప్పుడు మరి ఆత్మతత్వంగా అన్నాడు, నీలో ఉందని తెలియజేసాడు కదా. దేవుడు దండం పెట్టుకుంటేనే కదా. దేవుడు ఏమన్నాడు? నువ్వు నేను ఒకటే అన్నాడు. చక్కగా భక్తి, కర్మ, భక్తి, జ్ఞానం, ధ్యాస, ధ్యానాలు యోగంగా మిగిలి మనం అలా ఉండిపోతున్నాం. సత్సంగులు అందరూ కూడా ఎవరి గుణాల గురించి అనవసరం, నామరూప గుణాల గురించి ఎవరు మాట్లాడుకున్నా వారికే జీవన్ముక్తి ఉండదు. ఎవరి గురించి మాట్లాడుతున్నా మనకెందుకు? మనం జీవన్ముక్తులుగా ఉందాం అనుకుంటున్నాం కాబట్టి మనం అలా హాయిగా పరమాత్మగా అలా మిగిలి ఉన్నది నేనే అన్నాడు. ఎందుకంటేనమ్మా అట్లే అప్రమత్తం చే కానీ, సోమత్తనం చే కానీ, అజాగ్రత్త చే కానీ, త్యాగరహితమగు తపస్సే కానీ పొందబడి. దేనివల్ల ఆత్మతత్వం ఆత్మగా మిగటం అంటే దేవుడు, నీలో దేవుడు, నాలో దేవుడు, అందరిలో దేవుడు, అంతరా దేవుడు అన్న భావంతో మనం ఆఖరి శాశ్వతం ఈ మానవ జన్మ ఉత్కృష్టత. అది త్యాగరహితమగు తపస్సే కానీ పొందబడి. మీరు ఎన్ని దానాలు ధర్మాలు కొంతవరకు పుణ్యవత్వం స్వర్గానికి వెళ్ళి మళ్ళీ తిరిగిపోతాం. మళ్ళీ మనుష్య లోకంలోకి వచ్చి మళ్ళీ మనం ఆత్మతత్వం తెలుసుకున్నాం. వచ్చేసాం స్వర్గం నుంచి ఆత్మతత్వంగా తెలుసుకున్నాం. ఎన్ని చేసినా అది కొంతవరకు నేను ఉన్నాను. దానికి ఆ ఫలితం వస్తుంది. ఆ ఫలితం అయ్యాక మళ్ళీ ఇంక ఇది ఫలితం వచ్చేది కాదు, అలా ఉండిపోవటమే. అందువల్ల మరలా జరుగుతాం.
జీవన్ముక్తురాలనే అని ఎంత గట్టిగా ఎందుకు చెప్తాను? అలా ఉంటాను కాబట్టి ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు ఒకరికొకళ్ళు మార్కులు వేసుకునేది కాదు. నాకు నేను అలా హాయిగా తటస్థంగా చిన్నాటి నుంచి ఉన్నాను కాబట్టి ఎంజాయ్గా ఉన్నాను అని నాకు నేను చెప్పుకోగలుగుతాను. ఇంత ధైర్యంగా చెప్పగలరా మీరు? ఎందుకు చెప్పగలుగుతున్నాను? ఇది గుడ్డిది పెట్టి ఇది ఇక్కడ పెట్టి టీవీ దగ్గర అలాగే పెడతారు. అంటే ఏమర్థమైంది? ఏ విద్వాంసుడు జ్ఞాని ఈ ఉపాయం చేత జ్ఞానదారజ్ఞం, అప్రమత్తత, విషసంగ పరిత్యాగం, త్యాగపూర్వకమైన తపస్సు అనువాద చేత ప్రయత్నించున్నాడు, అతడు బ్రహ్మస్వరూపాన్ని పొందుతాడు. ఎలా అయితే బ్రహ్మస్వరూపాన్ని పొందుతాడు అంటే అప్రమత్తత, ప్రతిదాన్ని చేసుకొచ్చింది అనేక జన్మ, దాని పని అది అని నిట్టూర్పులో వదిలేయాలి. దాన్ని ఆఖరి వరకు చూడాలనుకుంటే మనం పతనం అయిపోం, విషయవాసనకు లోనైపోం. ఇంకా అలాగే ఉంటాయి. ఏ జన్మకైనా వాసనలు అలాగే ఉంటాయి. అనేక జన్మలో అయిపోయింది. ఏదో సుఖతో సత్తు ఈ జన్మకు ఇంకెందుకు? అవి అలా జరిగే జరుగుతాయి, జరగడానికి జరగదు. అందు గురించి ప్రతి సెకండ్ కాదు, ఇంకా ఏముందో కండపెట్టు ముట్టు ఎలా చూడండి, భయంగా ఉంటాయి, ఎలా చేస్తాయి ఆటోమేటిక్గా. అలా మనసు వచ్చేటప్పటికి తెలియబడతాను కదా సత్సంగులందరికీ. అప్రమత్తంగా ఉన్నప్పుడే యోగిగా ప్రతి దాంట్లోనే కూడా అప్రమత్తత, విషయ సంఘ పరిత్యాగం, విషయ సంఘ పరిత్యాగం. ఇప్పుడు నా నిర్ణయానికి శ్లోకానికి సరిపోయిందా లేదా? ఇప్పుడు నువ్వు వచ్చే ముందే కదా నిర్ణయం చేస్తా. చంటి ఏం వద్దు భోజనాలు వీటి ఊరికే చెప్పాము లేదా? ఇక్కడ ఇదిగో ఏదైతే బ్రహ్మంగా ఉంటారో చెప్పేసి. విషయ సంఘ పరిత్యాగం, అందరినీ కలుపుకున్నాం, ఆనందంగా ఉన్నాం. అందరం ఇలాగే ఉంటాం. కరోనా కాలం ఎవరింటికి ఎవరో కుదరదు. అందు గురించి ఎవరికి వారే యమునా తీరేగా ఉన్నాం కాబట్టి పరమాత్మగా అలా ఉంటుంది. థర్డ్ వేవ్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. ఎన్ని వేవులు వచ్చినా మనం ఆత్మగా ఉంటున్నాం కాబట్టి మనకి ఏమీ జంకు బొంకు లేదు. విషయ సంఘ పరిత్యాగం, విషయాల మీదకి వాళ్ళలేదు కదా మీరు. విషయ సంఘంతో లేం కదా. కరోనా వచ్చి పరిత్యాగం చేయించేసి అన్నీ మనకు మేలే, అంతా బ్రహ్మ. చక్కగా ఎవరి గురించి వాళ్ళు చూసుకుంటున్నారు, అంతేనా? అలా ధ్యానం చేస్తున్నారు, ఉంటున్నారు. ఊరికే కొట్టుకుపోవటానికి లేదు, ఆపేసేదాన్ని. త్యాగపూర్వకమైన తపస్సు ఎలా ఉండాలి? మన తపస్సు ఎలా ఉండాలి? పరమాత్మే నేను, నేనే అంత ఇలాగా ఉంటా ఉంటే వాడికి అందుతుంది. కానీ ఆత్మతత్వం మామూలు వాళ్ళకి అందదు. ఇన్ని చేసిన ఆత్మతత్వం లేకపోతే మరి జీవన్ముక్తి ఇవన్నీ వస్తాయి, క్రమముక్తులు అవన్నీ వస్తాయి. కానీ జీవన్ముక్తి ఉండగానే ఇంత రిలాక్స్. చూడండి, సెకండ్లో చంటి ఏమీ లేవు భోజనాలు అని చెప్పడం సరిగ్గా చూడు. ఎటువంటి వాడైతే ఆత్మతత్వంగా ఉంటాడో చెప్పేస్తున్నాడు ఉపనిషత్తు. ఉపనిషత్తు ఊరుకోదు, నిలబెట్టేస్తుంది. అంతే కదా, భగవద్గీతే కదా, దీంట్లో బాగుంది. అతడు బ్రహ్మస్వరూపమును పొందుతున్నాడు. త్యాగపూర్వకమైన తపస్సు. ఎటువంటి తపస్సు ఉండాలి? నేనే అంత. ఇంకా అలా ఉండిపోతుంది. మనం అందరూ ఇలా ఉండిపోవటానికి మన ప్రయత్నం అంతా అంతే. అలా మరి ఊరికే ఇలా ఉండగా నేను ఉండిపోతాను. ఎందువల్ల? ఆత్మతత్వం అభ్యాసం ఉంది కదా. అలానే ఏది మానలేదు, పూజలు అన్నీ చేసుకుంటాను. కానీ ఆత్మతత్వంతో జీవన్ముక్తి. అవన్నీ కొంతవరకు నేను తెలుసు. ఇది అవును ఇది కాదు అంటాను. మనం ఎవరు అన్నీ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఇప్పుడు ప్రారంభించిన వాళ్ళు ఉంటారు. అందు గురించి ఎవ్వరే ఏమి అనుకోరు.
వారిలో బ్రహ్మం, నీలో బ్రహ్మం, నాలో బ్రహ్మం, అంతటా బ్రహ్మం, అన్నింటా బ్రహ్మం. ఆ బ్రహ్మ భావనగా అలా ఉండిపోవాలి. అర్థమైందా? పరమాత్మ స్వరూపులందరికీ పదే పదే విన్నవించుకోవటానికి కారణం ఏంటంటే బాల్యంలో ఉన్న శక్తి వస్తుందా చెప్పండి, వార్ధక్యంలో వస్తుందా? రాదు కదా. వార్ధక్యంలో ఎలా ఉండాలో అలా ఉండాలి, బాల్యంలో ఎలా ఉండాలో అలా ఉండాలి, ఏ దశలో ఎలా ఉండాలో అలా ఉండాలి. ఏ దశకి అలాగే ఉన్నా, లోపల ఆత్మతత్వం ఉన్నా ఏ దశకి ఎలా ఉండాలో అలా ఉన్నాను కాబట్టి నాకు ఎంజాయ్గా. పరమాత్మ స్వరూపులు అందరూ కూడా అలా ఉండమనే కదా చక్కగా హుషారుగా ఉండుండరా, హుషారుకు వచ్చాక ఆ తర్వాత ఏమి ఉండదు అని అందరినీ ప్రోత్సహించామా లేదా? 24 గంటలు నువ్వు అయి ఉన్నావని తెలుసు, కానీ దేహదర్శనం బట్టి అలా ఉండాలా లేదా? హుషారులేదు, ఎలా ఉండాల్సి వస్తే అలాగే. అటువంటి వాడే బ్రహ్మస్వరూపాన్ని పొందుతాడు. బ్రహ్మే, మన అందరిలోనే బ్రహ్మే, అందరిలోనే అంతటా బ్రహ్మే. అయితే ఆ స్వస్వరూపానందంతో అలా రిలాక్స్, బంధాలు లేవు, బాధ్యతలు లేవు, ఏమీ లేని దాంట్లో ఏమని చెప్పండి. బంధాలు ఉంటాయి దీంట్లో. సాకారంగా ఉంటే అదంటాం ఇదంటాం, అప్పుడే అవునంటాం ఇది కాదంటాం, అప్పుడే పిల్లల్ని తిడతాం అప్పుడే పోగుతాం, మన వాళ్ళు తిడతారు అప్పుడే తిడతారు అప్పుడే పోగుతాం. అంటే మమకారం దుఃఖేతు. ఈ మమకారంతో అహంకారంతో దేహం నేను అన్న భావంతో రకరకాలుగా మనస్సులు కదిలే విషయాన్ని విరమించేసుకోవాలి. ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్న భావంతో అలా ఉండాలి. అర్థమైందా? ఒక్కొక్కరికి. ఎందువల్ల? దీనివల్ల మనకి ఉండగానే దేవుళ్ళ ఉన్నాం, ఇంకెప్పుడు అలాగే ఉంటాం కదా. అది ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ. చాలామంది నన్ను అనుకున్నారు ఆత్మతత్వం చెబుతా ఈమె ఇలా చేస్తున్నారు. మరి కలపాలి కదా. ఇప్పుడు అందరినీ సమూహం ఒక దారంతో దండని అనేక పువ్వులు, అనేక రకాల పువ్వులైనా గుచ్చాలం లేదా? సృష్టిది మన అందరినీ ఎలా పంపాడు? చెట్లు పొట్లు, కొండలు పొట్లు, ఇక చూడండి, ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. అంత సృష్టి ఉంది కదా. మనం అందు గురించి సృష్టిలో సృష్టిగా మనం చక్కగా అన్నీ జరుపుకుంటూ పరమాత్మయే తానుగా మిగిలిపోతుంది. అప్పుడు అలాగే ఉన్నాం, అప్పుడు అలాగే ఏదొచ్చినా బ్రహ్మాత్మంగా ఉన్నాం. దేనికి మనం ఎక్కువ టైం ఇవ్వాలంటే అలా ఉండిపోవటానికి టైం. వయసులో ఉన్న వాళ్ళకేమో మీ కార్యక్రమాలు మీరు చేస్తాం, మాకు ఏది బాధ్యత లేదు కాబట్టి మాకు అలా ఉంది. ఏ వయసు వాళ్ళకి ఆ టైప్గా చేసుకోవాలి. ఎడవాళ్ళేమో ధ్యానాలు చేసి సంసారాలు వదిలేసుకుంటే ఎంత అనర్థం. ఇటు పుట్టినోళ్ళకి, అత్తోళ్ళకి, ఇటు భర్త అంత కష్టమే కదా. వాళ్ళ పిల్లలకి ఎంత కష్టం. మా అమ్మ ఎలా వదిలేసి కూర్చుందంటే అలా కాకుండా డ్యూటీ చేయాలి. అదే ముసలోళ్ళు ఇప్పుడు మాకు పని పడుతుంది, ఇంకా అంతే అలా ఉండు. ఎలా వ్యవహారం ఏ టైంలో ఎలా నిర్వర్తించాలో అలా నిర్వర్తించాలి. కార్యకారణ సంబంధం ఈ దేహం ఎలా వచ్చిందో అలాగా మరి ఉన్నంతసేపు దీన్ని ఈ పాత్రను వాడుకోవాలి కదా జాగ్రత్తగా. మరి అప్రమత్తంగా ఉన్నాం. పరమాత్మే నేనన్న భావంతో ఉన్నాను. ఆనంద ఇదేమో నేను కాదు, నేను ఆత్మ. అంతే, అలా ఆత్మగా హాయిగా ఎంజాయ్గా ఉంటుంది. నాయమాత్మ బలహీనేన లభ్యో నచ ప్రమాదాత్ తపసో పాప్యలింగాత్ లింగాత్ ఏతైరుపాయ ప్రియతేస్తు విద్వాన్ స్పష్టైషాత్మా విసితే బ్రహ్మదామ. ఈ ఆత్మ బలహీనం చేత అంటే జ్ఞానదార్ఢ్యము లేని వారి చేత పొందబడదు. అట్లే అప్రమత్తత చే కానీ, సోమర్తనం చే కానీ, అజాగ్రత్త చే కానీ, త్యాగరహితమగు తపస్సే కానీ పొందబడదు. ఇంకా రోజు చెప్పింది ఏం చెప్తామని శ్లోకం పట్టుకున్నాం అనుకోండి, ఇంకా అస్తమానం గుర్తు రావట్లేదు, ఏం చెప్పాలో తెలియట్లేదు. శ్లోకం పట్టుకుంటే మరి ఆ భావార్థం చూసేవాడికి, శ్లోకం చూసేవాడికి ఎంతో కొంత చెప్పగలుగుతుంది, లేకపోతే సత్సంగం చెప్పలేకపోతున్నాం.
అందు గురించి శ్లోకాలు పట్టుకుంటారు బ్రహ్మార్పణంగా. అలాగా ఆ బ్రహ్మే మరి రోజు సత్సంగం తప్పదు కదా, ఇదిలో ఇది ఉంది జరుగుతుంది మనకెందుకు. అందు గురించి ఎలా అనుకుంటే మనకు భాష వస్తుంది. శాస్త్రం చదువుతుంటే భాష అలా ఉండిపోతుంటే ఇంకా అలాగే ఉండిపోతుంది. మరి అందరికీ కూడా ఉపనిషత్తు చదవలేదని బెంగ లేకుండా మరి విద్యాప్రకాశానంద వీరు గారు రాసిన ఉపనిషత్తు సారత్నాకరం ఆ బ్రహ్మే చక్కగా చేయింతాం. ఇది యజ్ఞం అమ్మా, యజ్ఞం. సంప్రాప్తైనం ఋషే జ్ఞాన తృప్తా కృతాత్మానో వేతరాగ ప్రశాంతా తే సర్వగం సర్వతా ప్రాప్యదీం యుక్తాత్మానా సర్వమేవావిశంతి. ఎందువల్లంటే నిన్న తలంపు వచ్చింది. ఏమని? సంస్కృతం ఆనాడు దైవ భాష. ఈ సంస్కృతాన్ని ఎలాగా మనం తెలుగులో మాట్లాడుకోవటం వచ్చేసి సంస్కృత శ్లోకాలన్నీ అలాగే వదిలేసి పూర్వీకులు ఎందుకు వదలాలి? ఆత్మతత్వంగానే ఉంటున్నాం. అది అన్నెన్ని పుస్తకాలు ఎన్నెన్ని రాశారు. ఇప్పుడు వాళ్ళకి మామూలు మాట తెలుగు కూడా చదవలేకపోతున్నారు కదా. అందు గురించి సంస్కృతం రాపోయినా ఈ భావార్థమైన తీసుకుంటారు. ముందు ముందు వాళ్ళు అంతా ఇంగ్లీష్ మీడియంలే కదా అనిపించింది అనమాట. అది ఎంత కృషి చేస్తే ఈ రోజుని సంస్కృతంలోంచి తెలుగులోకి రాశారు. అది ఎంత నేర్చుకున్నారు మహానుభావులు, తపస్సులు. మలయాళ స్వామి వారి కాదు, ప్రతి స్వాములు కూడా ఎంతంతో రాశారు భాష్యాలు. మరి వారందరికీ వందనాలు. ఇలా కలియుగానికి నెమ్మదిగా జారుకుంటుంది కాబట్టి మనం ఒక్కసారైనా ఇలా శ్లోకాలు చదివితే పిల్లలకి అర్థమైనా అర్థం అవ్వకపోయినా అని భావార్థం ఉంది కదా. నన్ను అనిపించింది అలాగే. లేకపోతే ఎంత కష్టపడి మహాత్ములు ఎన్నెన్ని గ్రంథాలు రాశారు, తాళపత్రాలు ఎన్ని రకాలుగా రాశారు. శతకాలు తెప్పించారు. ఎందుకు శతకాలు మా చిన్నప్పుడు చదివాం. వారందరూ ఎంత ఎలాగ రాశారు అని నేను ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మానని మీకు తెలియజేయటం, అనుభవింపజేయటం జరుగుతుంది రైటే. కానీ ఇంకా మీరు ఎవరికైనా చెప్పాలంటే ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మం, మా అమ్మగారు ఇదే చెప్పారంటే వాళ్ళకి ఎలా మీరు చెప్పగలుగుతారు? అన్ని కోణాల్లోని తెలియజెప్పాలని ఖాళీగా ఇంకా ఖాళీగా ఉన్నాం అని బ్రహ్మం నిన్న ఆ తలం కూడా వచ్చింది. రైటా తప్ప? ఎందువల్ల అన్ని రకాలుగా మహాత్ములు ఎన్నో రకాలుగా చేశారు. అది చేసింది తృణం పణం అని అన్నట్టు ఆ మహాత్ములు కృపలన. మరి వారందరూ ఎన్ని గ్రంథాలు రాశారు, ఎంతమందిని జీవన్ముక్తం చేశారు. మనం ఏదో మనకి కుదిరినంత వరకు ఈ ప్రయత్నం ఆగకుండా ఈ సత్సంగం జరగాలి. మీ అందరూ ఆశీస్సులు, బ్రహ్మ ఆశీస్సులు, మీలో ఉన్న బ్రహ్మ ఆశీస్సులతో జరగాలి అనిపించింది. ఆత్మదర్శనం గల సరిగ్గా మనం ఏమనుకుంటారు ఇక్కడ, ఆత్మదర్శనం గల ఋషులు ఈ ఆత్మస్వరూపమును పొంది ఇప్పుడే కదా వాళ్ళ గురించి చెప్పుకుంటా. ఆత్మజ్ఞానం చేత తృప్తిని పొందిన వారును మహానుభావులు. ఆత్మజ్ఞానంతో తృప్తి పొందినవారు, ఆత్మస్వరూపులను, రాగరహితులను. రాగం లేదు కదా వాళ్ళకి. రాగం ఉంటే ద్వేషం ఉంటుంది. మనసు లక్షణాలు రెండూ లేవు కదా. ప్రశాంతులను ఆత్మ గురించి వచ్చింది. అదే మరి బ్రహ్మ మాట్లాడుకున్నాడు. మనకేమో తెలుసు, ఏదైనా సరే వాక్యం అంతా బ్రహ్మవాక్యం. కూర్చుంటాను, తింటాను, మాట్లాడతాను, ఏది మాట్లాడినా పరమాత్మ మాట్లాడుకోబట్టి నాకు ఏదైనా నిమిత్త మాత్రంగా ఉంటాను. కానీ నిష్కామంగా దేనేందని ఏదైనా ఉంటుందో ఆసక్తి. చూడండి, అట్టి ఆత్మజ్ఞానం గల మహాత్ములు సర్వవ్యాపకముకు పరబ్రహ్మం అంతటా పొంది, నాకు నేనే అంటా కదా చిన్నాడు నుంచి, ధీరులను ఏకాగ్ర చిత్తులను. ధీరులు యోగులే ధీరులమ్మ, ధీరులే యోగులే ధీరులు. జ్ఞానం తెలుసుకుని
ధ్యానాభ్యాసం చేసుకున్నవాడు తీవ్రత్వంగా ఉంటాడు. మనం ఎదురని శ్మశానాల్లో తపస్సు చేస్తామా? ఆ మహాత్ములాగా చేయలేదు కదా. బాలయోగులా చేస్తున్నామా? అది చేయట్లేదు. చక్కగా అన్నీ చూసుకుంటూ వింటూ తింటూ మాట్లాడుతూ చెప్పుకుంటా అందరినీ బ్రహ్మస్వరూపంగా చూడగలుగుతాం. మన ఇంట్లో వాళ్ళే కాదు, అందరినీ సమిష్టిగా చూడగలుగుతాం. అవునా కదా? సర్వవ్యాపకమకు పరబ్రహ్మం అంతటా పొంది అంతా నేనే, నేనే అంతా, నేనే అంతా. ధీరులు మనం ధీరత్వంగా లేమా? ఏది చేసినా ఎంత మనం జమీందారులు. జమీందారు అంటే ఏంటి? ధీరత్వమే బ్రహ్మత్వం. జమీందారు అంటే ఏంటి? అష్టైశ్వర్యాలు అంటే ఏంటి? అదృష్టవంతుడు అంటే ఏంటి? ఎంజాయ్ అంటే ఏంటి? మందే ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటున్నాం. ఎన్ననుకున్నా మనకి ఈ చెవులోంచి ఈ చెవులో అన్నట్టు వదిలేస్తున్నాం. ఇలా చూస్తున్నాం, ఇలా మాట్లాడుతున్నాం. అన్నీ అలాగా వింటూ తింటూ మాట్లాడుతూ విని వెళ్ళనట్టు, చూసి చూడలేనట్టు, తింటూ తినలేనట్టు చక్కగా ప్రవాహంలో పరమాత్మ ఉన్నది నేనే అంటున్నాం. ఈ నేలలో ఉన్నట్టు జరుగుతున్నాయి అంటున్నాం. ఇలా ఉండిపోతున్నాం. మరి దిగులం కదా, మనం యోగులం కదా. ఏకాగ్ర చిత్తులను అయ్యి సమస్తమును పొందుతున్నాను. మనకి ఏకాగ్ర చిత్తం, ఈ చిత్తం చంచలం లేదు మనసుకి. మనసు అంటే ఏంటి? బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ కలిపితేనే కదా మనసు. సూక్ష్మదేహానికి అంతే కదా. ఇంకా దానికి మేత ఇవ్వట్లేదు ఏకాగ్రతగా. కళ్ళు తెరుసు కూడా చెయ్యమ్మా ధ్యానం. చూడండి, రెప్పాలా పడదు. నేను ఇవన్నీ ప్రాక్టికల్ చేశాను కాబట్టి మీకు చెబుతున్నాను. మీరు కూడా ఎడపిల్లలు దర్జాగా అలా కళ్ళు తెరిచి, నేను ఏమనుకున్నాను, కళ్ళు తెరిచి ధ్యానం చేస్తే ట్రైన్లకి ఇప్పుడంటే కార్లు వచ్చినాయి, ట్రైన్లు బస్సులే కదా తిరుగుతా, రిక్షాలు ఇవే కదా అంతే. ట్రైన్ వచ్చినా టైము అవ్వలేదన్నా ఒక్కోసారి లేట్ అవుతుంది కదా, గంట అయినా 2 గంటలైనా. ఇలాగే కళ్ళు తెరిచి ధ్యానంలో ఉంటే మన టైం వేస్ట్ అవుతుంది కదా. ఎంతమందిని చూసినా మరి 2 గంటల ట్రైన్ దగ్గర కూర్చోవాలంటే, ఇప్పుడంటే ఫోన్లు గిన్నెలు వచ్చినాయి కానీ అంతకుముందు ఉన్నాయంటే వెళ్ళి స్టేషన్లో టైం కూర్చుంటే మరలా ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చి ఆ ప్రయత్నం కోసం కళ్ళు తెరిచి ధ్యానం నేర్చుకున్నాం. కళ్ళు తెరిచి ధ్యానం ఎంతమందిలో ఉన్నా ఇలా చూస్తా ఉన్నా బ్రహ్మాన్ని చుట్టం అలవాటు. నీకు నాకు మధ్యలో ఏముందిరా? బ్రహ్మే కదా. ఇలా చుట్టం మొదలెట్టు ఇలాగా, లేకపోతే వాళ్ళందరి సోదరు వాళ్ళందరితోటి చుట్టం, ఇవి వికారాలు రావు కదా. అందు గురించి కళ్ళు తెరిచి ధ్యానం అని అలాగా నా భావాలన్నీ వేరు. మీకే రోగం అంటే దర్జాగానే మింగటమే కదా. ఈ తత్వ విషయాలన్నీ నాకు అయిపోయినాయి, మీకు దర్జాగా ఉంది. ఉండేసి తినేసి శుభ్రంగా అని కూర్చుంటున్నా అంతే. నీకు నాకు మధ్యన బ్రహ్మే కదా ఉంది. అలా చూస్తుంటే మిమ్మల్ని చూసినట్టు ఉంది, చూడలేదు. ఇలాంటివి అన్నీ ప్రాక్టికల్ చేస్తున్నాను. అందు గురించి ఏకాగ్ర చిత్తం అభ్యాసం. ధ్యాసే కదా ధ్యానం అవుతుంది. ధ్యాస లేకుండా ధ్యానం ఎలా అవుతుంది? అలా ధ్యాసలో ఉంటాను కాబట్టి అలా హాయిగా ధ్యానం. ఏ ధ్యాసలో ఉంటాను? ఎవరిని చూసినా బ్రహ్మంగా ఉంటాను. మరి చూసి చూడలేనట్టు ఉండాలి అంటే ఎలా ఉండాలి చెప్పండి. నేను ఆత్మగా ఎలా చూసుకొచ్చానుకున్నారు ఒక్కొక్కరు మిమ్మల్ని. తత్వం విచారినప్పుడు బ్రహ్మంగా ఈ ఖాళీగా నాకు మరీ చిన్నప్పుడు తెలీదు. ఊరికే ఖాళీ అంటే స్వామి శివానంద గారి ఫోటోలోంచి వచ్చిందే, కానీ ఏం చేశానో తెలుసా? సాకారం అన్నీ నాకు ఇష్టం కదా. వెంకటేశ్వర స్వామి ఫోటో ఇంతే ఉంటుంది చూడండి, తలకాయలు ఉంటాయి. ఆ తలకాయ చుట్టం మొదలెట్టు. 2 ఎడ్ల బండి మీద వెళ్ళినా, 1 ఎడ్ల బండి మీద వెళ్ళినా, ఏదైనా
ఆ ఎద్దు నేను ఒకటే కదా, ఇవన్నీ ఎత్తాను కదా, అవి నేను ఈ నేను ఈ నేను ఈ నేను అనుకుంటా అట్లో ఉన్నా. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మను కదా, అదే ఆత్మే, నేను ఆత్మ, ఇదే ఆత్మ, నేను ఆత్మ అనుకుంటా. వెంకటేశ్వర స్వామి తలకాయల చుట్టూ మొదలెట్టి అయితే ఎన్నో అంటారు. ఆ లక్షణాలు వచ్చింది. గుణరహితం ఎలా అవుతుంది? కానీ అందరిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటారు అనేసి లోపల నుంచి కాదు, అది బాగోలేదండి, బాగోలేదమ్మా, బాగున్నారంటే బాగున్నారా అని వంత పాడేనే, కానీ ఆలోచన లేదు. ఆలోచన వస్తే నాకు ధ్యానం కుదిరినా, పెళ్ళి అయినా ఎంచక ఎంజాయ్, ఇలా కూర్చున్నా ఎంజాయ్, ఎక్కడున్నా ఎంజాయ్. ఎందువల్ల ఈ ఎంజాయ్తోనే ఉండగలుగుతున్నాను? మీ మాటను మీకే అప్పు చెప్పేస్తాను. మీరు ఏదైనా చెప్పారనుకోండి, అలాగమ్మా అనేసి నిలుస్తుంది. మరి మీ మాట మీకు తెలియదు. కాళ్ళు నొప్పి అన్నా అనుకోండి, కాళ్ళు నొప్ప అంతేనమ్మా. అలాగే ఏమంటే అది చూడండి, మనం ఉగ్గు వంగ అనమంటేని అది ఉగ్గు వంగ ఎలా అంటారు, అలా ఏమంటే అది అన్నాను తప్పించిన ఏదైనా లోపలికి ఆలోచించటం మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చూసారా? సత్సంగులు చెప్పండి. ఎందువల్ల ఆలోచన రహిత స్థితిలో ఉంటూ మీరు ఏం ఆలోచించరా రైట్నమ్మ, బ్రహ్మే దాని ద్వారా ఇలా అనిపించింది, ఈ పని చేయాలి అనుకుని చేసేసుకో. లోపల లేదు కదా తలంపు, అలా హాయిగా ఉంటుంది కదా ఎప్పుడు. నీకు ఎవరు ఏమంటే అది చేసేట్లే కదా, అది బ్రహ్మలో ఉందే కదా, చెడు కాదు కదా మీరు చెప్పేది. మన సత్సంగులు అందరూ మంచే కదా చూస్తారు, బాగుంటుంది వస్తుంది. అలాగమ్మా ఆ రేటు ఆ పని చేసి అందు గురించి నా చిత్తం ఎప్పుడైనా చంచలం ఉందా? నా చిత్తం ఎప్పుడైనా ఆ గోడకేసి, నా చిత్తం గోడకేసి, నా చిత్తం ఎప్పుడైనా చంచలం ఉందా చెప్పండి. ఎప్పుడు వస్తుందంటే ఆలోచిస్తే చిత్త వృత్తులు తయారవుతాయి. ఈ చిత్తం ఏం చేస్తుంది? ఇంకా దాంతో సామదాన భేద దండోపాయాలు అవన్నీ ఉపయోగం అవుతుంది. మళ్ళీ దానికోసం తపస్సు, మళ్ళీ ధ్యానం కుదరలేదు, కుదిరింది ఎన్ని కథలు ఉంటాయి. ఇంకా ఏమి అక్కర్లేకుండా ఏం చేస్తున్నాను? అలాగేనమ్మా అలాగేనమ్మా అయిపోయింది కదా పని, ఇలా చేస్తున్నా అనగానే నువ్వు అనేట్టు అయిపోయిందా లేదు? అసలు దేన్ని కూడా ఇప్పుడు నాకు ఈ రోజున కానీ ఆ రోజున కానీ ఈ రోజు అసలు ఏదైనా ఉందా? తలంపులో ఏదైనా ఉందా? అసలు గతం గుర్తుందా? భవిష్యత్తు గుర్తుందా? మనం ఇలా చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నామని గుర్తుందా? ఎవరు ఏదికి వెళ్తే వాళ్ళకి అంటించేసి వదిలేస్తాం, అవునా కదా? తటస్థంగా ఉంటాను, సాక్షిభూతంగా ఉన్నది నేనే అన్నాక కళ్ళు తెరిచి చూసినా కళ్ళు మూసి కళ్ళు తెరిచి ఏదైనా నేనే కదా. అంతర్ముఖం అవగలను, బహిర్ముఖంలోనే ఉండగలను. ఎందువల్ల రెండూ నేనే, సృష్టి నేనే, సృష్టిలో ఉన్న పదార్థాలు నేనే. అంటే నేనే అంతా అన్నప్పుడమ్మా అన్నీ నేనే, అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండంతో నేను లేని చోటేది. గర్వం మాత్రం రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే నాకు ఏకతేజమయంగా అలా ఉన్నప్పుడు చెప్పాను కదా, నేను దేవునేమో అని అనిపించింది. అనిపించిన మొక్క మీకు ఎంత చదువుతున్నానంటే ఎవరికైనా గర్వం వస్తుందేమో రాకుండా చేసుకుని నాకు అనిపించింది, ఊరికే అనిపించింది, నిమిత్త మాత్రంగా అనిపించింది అంతే. వెంట అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండంతో నేను లేని చోటు లేదని చెప్పేసి ఒకే ఆత్మ అందరిలో అంతరాలు అనిపించింది. అందువల్ల ఎంత ఈజీగా చెప్పగలటం అనుభవవాక్యం గురించి. గర్వం మాత్రం రానివ్వకుండా చూసుకోండమ్మా, దెబ్బ కొట్టేస్తుంది జన్మంతా. ఇంకా జన్మలు తీసుకొచ్చింది అమ్మా. రజోగుణాన్ని తెచ్చుకోకుండా, తమో గుణం వద్దు, రజోగుణం వద్దు, సత్వగుణం కూడా వద్దు, మూడు వద్దు. ఆ రెండేట్ల కన్నా కొంత మంచిది. దాంట్లోంచే మనం జీవన్ముక్తిగా ఉంటాను. ఎవరైనా సత్వగుణంలోంచే కదా. మరి రజోగుణంలో అయితే ఎవరు తిట్టాళ్ళు తిట్టేస్తారు కదా, ఎవరినంటే అండి
నన్ను ఏదో అంటే మరి నేను అమ్మను కదమ్మా అన్నా. దెబ్బకి ఎవరో ఆపేసి నేను తిరిగి అన్న కదా, అమ్మను కదమ్మా అన్నా. మీకు అమ్మనే కదమ్మా అన్నా. ఓకే అన్నా. చూడండి ఎందుకు తిరగేస్తాను. రజగుణం ఉంటే తమ గుణంలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ సత్వగుణంలోకి రాదు, దిగిపోతా ఉంటుంది. నేను అమ్మను కదమ్మా మీకు అన్నా. అయ్ అన్నారు. అయ్యి అంటే అయ్యలాగే వదిలేసి మందు నాకు ఔషధం ఎలా వేసేస్తానో తెలుసు. ఎవరేమన్నా దానికి ఔషధం వేయాలా లేదా, వాక్కు దోషం లేకుండా అంతే, ఆగిపోయిందా లేదా. అలా ప్రతి దాన్ని కూడా అలాగేనమ్మా, నీకెత్తికే నాకెత్తికే మనకెత్తికే. సృష్టించినోడు చూసుకుంటాం, మనం సృష్టించుకోకుండా ఉన్నాం. సృష్టి స్థితి లయాలు మనలోనియే కదా, మనకి ఎందుకమ్మా అని ఇలా అనుకుంటుంటే ఎలా ఉంది చెప్పండి. సత్వగుణంలో సత్వగుణానికి కూడా అతీతం, శుద్ధ తత్వంలో శుద్ధ సత్వంలో అంటే నేనే అంత, నేనే అంత, ఏదైనా నేనే, నేను లేని చోటున్నా అన్న భావంతో ఉండటం ఆ భాగ్యంతో ఉండగలుగుతాం. భావనే భాగ్యం కదా. ఏకాగ్ర చిత్తులను అయ్యి సమస్తమును పొందుతున్నారు. ఆత్మదర్శనము గల ఋషులు ఈ ఆత్మస్వరూపము పొంది ఆత్మజ్ఞానము చేత, మనం అందరూ టాలీ వేసుకోండి, ఇది మన వాక్యమే, అన్ని మన వాక్యాలే, ఇంకా ఇంపార్టెంట్. ఆత్మదర్శనము గల ఋషులు, మనం ఎవరినైనా ఆత్మ చూస్తున్నాం కదా, మనం ఋషులు ఈ ఆత్మస్వరూపాన్ని పొందాం కాబట్టి ఆత్మ జ్ఞానం చేత తృప్తిని పొందుతున్నాం, హాయిగా ఉంటుంది. ఇంకా ఉంది ఇంకా ఉంది ఇంకా ఉందంట మనసుతో అయితే, ఆత్మతత్వం అయితే అలా ఉండిపోవటమే. ఆత్మస్వరూపులను రాగరహితులను ప్రశాంతులను ఆగుతున్నారు. ప్రశాంతంగా ఉన్నారు లేదా ఒక్కొక్కళ్ళు. ఎవరింట్లో వాళ్ళు కరోనా అయినా ఇంత హ్యాపీగా ఉన్నారంటే ఏంటి కారణం? రోజు సత్సంగాభ్యాసం. అంటే ఆత్మజ్ఞానం కల మహాత్ములు సర్వవ్యాపకము పరబ్రహ్మమును, సర్వవ్యాపకము పరబ్రహ్మమును అంతటా పొంది దీర్ను ఏకాగ్ర చిత్తులను అయ్యి సమస్తమును పొందుతుంది, లేక అన్నిటి ఎందుకు ప్రవేశిస్తుంది. అప్పుడు నాకు మౌనం వచ్చేసింది, మాట్లాడలేదు, టైం వేస్ట్ అనుకున్నాను. కానీ అన్నీ నేనే కదా, సర్వం నేనే కదా, సకలం నేనే కదా, ఒకటే ఒకే అర్థమే కదా అన్నీ, అంతే కదా అని అనుకున్నాక ఈ డ్యూటీ ఇలా చేస్తూ పరమాత్మ మీరు మరి అప్పుడే ఖాళీ వచ్చేస్తుంది కదా. ఆ ఖాళీ వచ్చినప్పుడు ఇలాగే ఖాళీలో ఉంటే ఎలా కుదురుతుంది? బళ్ళోకి వెళ్ళాలా, పెళ్లి చేసుకుంటే ఒక్క కుటుంబంతో వదిలిపోతాం, లేకపోతే మనం రకరకాల అంటాను పెళ్లి చేసేస్తాం. శుభ్రంగా ఆ పిల్లలు మనం అన్నీ అయిపోయినాయి. అవి ఎలా అయినాయి? బ్రహ్మంలోనే కదా అయినాయి, బ్రహ్మంగానే కదా. పిల్లలు స్నానం చేయించిన, అన్నం పెట్టిన అంతా బ్రహ్మంగానే చూస్తాం కదా. వాళ్ళని ఎలా పెంచిన ఏది బ్రహ్మం కాందేంటో ఏది లేదని తెలుసు కాబట్టి అన్ని సర్వవ్యాపకమైన పరమాత్మనే ఉంది. సర్వవ్యాపి స్వరూపం, చిత్త ఆనంద స్వరూపం అయి ఉన్నాం కాబట్టి ఇంకా అలాగే దీంట్లోనే అన్ని జరుగుతుంది. అవునా? ఇంకా అవసాన కాలం వచ్చేస్తా అంటే ఇంకేం చేస్తుంది? అన్నింటి ఎందుకు పరమాత్మ ఇంకా ఇంకా చుట్టం అలవాటు. భూషణాలు ఎవరికమ్మా? ఈ చెవితో లోపలికి తీసుకోకుండా ఈ చెవితో, అవునా, నీటి మీద రాతలాగా కుర్చీ ఇక్కడ వేస్తాం, నీటి మీద రాతలాగా మనం చేస్తాం. నీటి మీద రాత నిలబడుతుందా? నిలబడుతుంది. అది ప్రతిదీ కూడా మనం చెయ్యాలి, చూడాలి, మాట్లాడాలి, వినాలి. ఏ తప్పుందన్నా
ఆఖరి శ్వాస వరకు ఏది తప్పదు, ఏది తప్పు. అప్పుడు బయట ఉంటే దూరం నేను ఇంక ఏక బయట ఉన్న వాళ్ళగా అప్పుడు 3 రోజులతో సరికి ఇంక ఏక దూరాలే. ఎవరింటికి ఎవరు రాలా, ఎన్ని వరాలు రా వరాలు, ఎవరి సార్లు పీల్చుకుంటా వదులుకుంటారు. గుండె జబ్బులు రావట్లేదంటే ఒకళ్ళు అన్నారు, ఇవి పెట్టుకున్నాక తగ్గిపోయిందంట. కాదు అసలు అన్నీ మరి ఆ దుమ్ము ధూళి లేకుండా ముక్కుకి పెట్టేస్తున్నాం కదా, ముక్కు మూతికి. అయ్యో అసలు అన్ని శుభాలే అని మనకి, అశుభం అంటే ఏది లేదు. ఎవరింట్లో వాళ్ళు పడి ఉంటున్నాం కదా, బజార్లు గజార్లు అంటే తిరిగిపోరు కదా. అవి ఏమి సత్సంగానికి వచ్చాకనే లేవు, ఇంకా లేకుండా చేసింది ఇది వచ్చి హాయిగా ఉంటున్నారు. ఇంకా ఏమంటున్నాడు, వేదాంత విజ్ఞాన సునిశ్చాత సన్యాస యోగాద్యతయా శుద్ధ సత్వా తే బ్రహ్మ లోకేషు పరాంత కాలే పరామృతా పరిముచ్యంతి సర్వే. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ చదువుతుంటేనే అర్థం తెలుస్తుంది కదా. వేదాంత విజ్ఞానం, విజ్ఞానం అంటే అనుభవం అంతే కదా, జ్ఞానం అంటే తెలుసుకుంటాం. వేదాంత విజ్ఞానం చే ఆత్మ నిశ్చయంగా ఎరిగిన వారును సునిశ్చితార్థ సన్యాస యోగాద్యతయా శుద్ధ సత్వా త్యాగం చే శుద్ధాంతకరణులైన వారును అగు యజ్ఞశీలురైన మహనీయులందరూ తే బ్రహ్మ లోకేషు పరాంతకాలే పరామృత పరిముచ్యంతి సర్వే. శుద్ధాంతకరణులైన వారును అగు యత్నశీలురైన మహనీయులందరూ బ్రహ్మస్వరూపం నందు ఐక్యమై విముక్తులు అవుతున్నారు. విముక్తులు ముక్తులైపో దేహం రత్నానంతరం విదేహ కైవల్యం, జీవన్ముక్తి విదేహ కైవల్యాన్ని పొందు. ఎందుకంటే బ్రతికి ఉండగానే మనం జీవన్ముక్తి, హాయిగా ఏదైనా బ్రహ్మలో ఉంది, బ్రహ్మార్పణం అని చక్కగా అలా ఉండిపోతున్నాం. లేదా అలా కాలం అలా జరుగుతూనే ఉంటుంది. మనం కూడా ఏ టైంలో తెచ్చుకున్నామో ఆ టైంలో ఆఖరి శ్వాస అయిపోతుంది కదా. దేన్ని అవును వద్దు కాదు, అన్నీ బ్రహ్మంలోని. దేని గురించి విచారించారు, ఏ తలంపు మనకు కావాలి చెప్పండి. ఉన్నది నేనే అన్నాక దేని గురించి చెప్పండి. ఇదంతా మార్పు చెందింది, అంతా కూడా మన భావాలను బట్టే కదా. రకరకాల భాషల్లో రకరకాల భావార్థాలు తీసుకుని వ్యవహరిస్తున్నాం. ఒకే మాటకి ఎన్ని రకాల అర్థాలు ఉంటాయి. వాళ్ళ యొక్క మనస్సును బట్టి జ్ఞానం అయితే అలాగనమ్మా అంటాడు, అజ్ఞానం అయితే దానికి ఏదో పేరెంట్కి పెడతాడు, భావార్థాలని తీసుకొస్తాడు. అది మనం ఏమంటాం, అలాగనమ్మా. అన్నట్లుగా అలాగే అందే. అవును వద్దు కాదు వద్దు, అవునంటే కష్టం, కాదంటే కష్టం, అది పెట్టేది పెట్టరు. నేను పాలు తాగనమ్మా అన్నాను అనుకోండి, కాదు అన్నా అనుకోండి పాలు, అవును అన్నా అనుకోండి ఆ కొంత తాగి ఎక్కువ వద్దమ్మా కొద్ది తాగుతామ్మా అనండి. అప్పుడు అవును వద్దు కాదు వద్దు, వాళ్ళకి ఇంక ఇది ఇష్టం లేదు అని ఇంక పెట్టరు. ముసలోళ్ళు అయిపోతే బోల్డ్ కథలు ఉంటాయి. అందు గురించి అవును కాదు అనొద్దు, భీష్మించి కూర్చోవద్దు. అలాగేనమ్మా వాళ్ళతో పాటు అన్నీ చూస్తూ వింటూ చేస్తూ మన ఆత్మతత్వం ఉండాలి. లేకపోతే మనకి ఎవ్వరూ ఉండరు, మనం అందరం ముసలోళ్ళు. రోజు రోజుకి ఇవన్నీ తెలుసుకుంటేనే మనం ఇంకా ఇంకా ఆత్మతత్వంగా మిగలగలుగుతామని మనం చెప్పాలి. మరి ఈ వయస్సులు కదమ్మా, ఈ వయసుకి వాళ్ళు ఎలా ఉన్నా మనం కూడా ఇలా కళ్ళొచ్చు లోపలికి తీసుకోకుండా అలాగే వదిలేస్తే ఎంజాయ్. మనం మనగానే ఉన్నాం కదా, మధ్యలోనే పోయినాయి కదా శబ్ద స్పర్శ రూపరస్కందాలకి. మరి వీటికి పని చెప్పలేదు కదా. శబ్ద రస రూప గంధం
సరే స్పర్శ దేనికి కూడా అంటలేదు కదా, అది బ్రహ్మను. అలాగనమ్మా చేసిన చేయకపోయినా అలాగనమ్మా అంటే అయిపోతుంది బ్రహ్మార్పణం. తెలుగు నేర్చుకుంటారా, ఎందువల్ల మనకి వచ్చేస్తుంది. ఏ టైము తస్మాత్ జాగ్రత్తగా మన నేడగా మృత్యు ఎప్పుడూ ఉంది, పుట్టినప్పటి నుంచే ఉంది. ఆ టైం వచ్చినాడు కబలించింది. ఆ టైం ఎల్లవేళ రెడీగా మనం తస్మాత్ జాగ్రత్త అప్రమత్తంగా ఉంది. ఎప్పుడు వచ్చినా హాయ్ అంటే అవునా, చేసేసుకుని ఉంటే రిలాక్సా కదా, పని పూర్తవకపోతే బాధ కదా. రోజు మనం నిత్యం ఆత్మగా అలా ఉండిపోతుంది, సత్యంగా అలా ఉండిపోతుంది, స్వచ్ఛంగా అలా ఉంటుంది. ఇంకప్పుడు ఏమవుతుంది, ఏ టైంలో అయినా బ్రహ్మ. ఇదే కదా పోయేది, ఆత్మగా మిగిలిపోతుంది. పంచభూతాల నుంచి తెచ్చుకుని సూక్ష్మ పంచభూతాలు ఉన్నాయి కదా, ఇవి అట్లో కాదు పని. అందు గురించి దేహం ఉండగానే మరి దేహిని తెలుసుకున్నాం కాబట్టి జీవన్ముక్తి విదేహముక్తి మనం చేసుకోవటంలోనే ఉందా లేదా. మిగిలిన అడగ వదిలేయండి, మనం అలా ఉందాం. అందరినీ మనం ఏదైనా చేయగలమా ఏంటి? ఇక్కడ మీరు వచ్చారు కాబట్టి మాట్లాడగలుగుతున్నాం, కానీ అయితే చెప్పడానికి నేనెవరిని? అర్థమైందా? అందు గురించి ఎవ్వరి గురించి ఎత్తుకోకుండా హాయిగా ఉంటాం. మీరు హాయిగా ఉంటే మాట్లాడి ఆడే వదిలేదు, తిట్టి ఆడే వదిలేదు, చెప్పి ఆడే వదిలేదు. మనకి ఎందుకన్నా ఇలా ఉందాం హాయిగా. నేనే నువ్వే నేను. మరి నాకు తత్వ విచారణ వచ్చింది, నీలో ఏదో ఉందో నాలో నేను. ఈ ప్రవాహంలో మరి పుట్టాసావా అలా జరుగుతూ ఉంటుంది. జన్మమరణ చక్రం, కాలచక్రం అలాగే మనకెందుకు. నేను బండి చక్రాన్ని చూసి, మనకు బండు కదా చిన్నప్పుడు, ఇలా చక్రం ఉంటుంది కదా, మధ్యలో అది కదలదు కదా, ఇవన్నీ ఇలా ఉంటాయి, అవి కదులుతుంది కదా, ఇలా తిరుగుతూ ఉంటుంది. అయినా దీనికి ఏం కదలదు. నేను చెప్పాను కదా, రుబ్రోలు సంఖ్యలు అన్నీ చూస్తుంది, పోటెత్తాం కింద బాగానే ఉంటుంది కదా, మధ్యలో జోకలే కదా. ఇలా ఇవన్నీ అంటే చలనం అదే. ఇప్పుడు చెలించేవాడు బ్రహ్మే, చెలించని వాడు బ్రహ్మే అన్న భావార్థం అన్నమాట. నా తత్వ విచారంలో తెలుసుకుంటుంది. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగాద్యతయా శుద్ధ సత్వా తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతా పరిముచ్యంతి సర్వే. వేదాంత విజ్ఞానం చే ఆత్మ నిశ్చయంగా ఎరిగిన వారును, ఆత్మ నిశ్చయంగా ఎరిగిన వారును త్యాగము చే మనస్సును త్యాగం చేయాలమ్మా. ఆత్మగా ఉంటుంటే మనసు భావాన్ని త్యాగం చే. మనసు అంటే ఆలోచన సముదాయాన్ని మనసు. ఆలోచన రాకుండా అది బ్రహ్మ ఇది బ్రహ్మ ఇనిది బ్రహ్మ తినేది బ్రహ్మ మాట్లాడేది బ్రహ్మ అంటే ఏమవుతుంది? త్యాగం చే శుద్ధాంతకరులైన వారును యత్నశీలురైన మహనీయులు అందరినూ బ్రహ్మస్వరూపమందు ఐక్యమై విముక్తులవుతున్నారు. అర్థమైందా? అందరం అలా ఉన్నాం లేదా? ఇప్పుడు కొట్టండి పరమాత్మగా మనం అందరం కూడా అలా ఉంటున్నాం. మనకి తేలిక భాషలోని అలాగేనమ్మా, నీకెందుకు నాకెందుకు మనకెందుకు ఇలాంటి మంత్రాలతోటి మనం బతికేస్తాం. సరే ఎవరైనా అంతేనా? అవి అంతే మనం, అదంతే మనం అంతే. మనకెందుకు? మనం లోపల తీసుకుంటే బాధ. కానీ ఎవరు కూడా మార్చుకోరు, మార్చాలని చూడకు. వాళ్ళకాళ్ళు మార్చుకోవాలి తప్పించి మనం మార్చేస్తే మారను. అందుకని మనకెందుకు నాకెందుకు నీకెందుకు మనకెందుకు అంటారు. మనకు అనవసరమైన వ్యర్థ భాష ఎందుకమ్మా, వ్యర్థ సంభాషణ. అదంతా ఏదో మార్చేయాలి, ఏదో ఎలా వలగబెట్టాలి, ఇవన్నీ కూడా తెలియక. అవునా కదా?
నీ జన్మకై నీ పని కార్యకారణ శరీరంతో వచ్చు. నీది నీది, నాది నాది, మీది మీది, మీది మీది అన్నది ఎవరిది ఆడదే. మనకి ఎందుకు అంటున్నాను నేను, సంభాషణ ఎందుకు ఇంత కూడా టచ్ అవ్వను. మనకి ఎందుకు చిన్నప్పటి నుంచి ఎవరితోటి ఏం టచ్ అవ్వను. టచ్ అయితే లేనిపోని జబ్బు మనకు. అవునా? పెద్ద మనుషులో తీర్పు ఇవ్వటం అసలు రాదు. నిజమేనమ్మా, వాళ్ళందా నిజమే. ఇద్దరు చెప్పారు అనుకోండి, ఆడదే నిజమే, ఏడదే నిజమే. ఎవరి భావాలను బట్టి ఆడది నిజం. మనకి అది కాదు. మనం మాత్రం చూడండి, మట్టిలో ఏంటి అదేది కొమ్మరి పురుగా ఏదో అంటుకోదు, మట్టిని ఏదో అంటారు. అలా మనం మట్టిలోనే ఉండి కొమ్మరి పురుగు అంటుకోదు. అలాగా మనం ప్రపంచంలో ఉండి మనం అంటుకోకుండా ఉంటాం. ఉడుము పట్టు పట్టాలి. ఉడు అంటే కూడా తెలియకపోయినా సరే ఉడుము పట్టుని ఎవరో పెద్దవాళ్ళు అంటే ఆ ముక్కను ఉడుము పట్టు ఉడుము పట్టు ఉడుము పట్టుని పెట్టు. ఇలా వాక్యాలు మనకి ఈ వాక్యాలు ముఖ్యం, కానీ ఈ భాష అంతా మనకి ఎందుకే? దేహ భాష, ప్రపంచం భాష మనకెందుకు? సంస్కృతం దైవ భాష అంటే ఇది నేర్చుకుంటే కింద పడిపోతాం. చదవటుంటే చదువుతాం, ఇది చదివేసి వదిలేస్తాను, నేనేం పట్టించుకుంది. ఎందుకంటే మనం ఉండటం అలవాటు అయిన వాళ్ళకి మళ్ళీ ఈ భాషలో ఏమి నేర్చుకుంటాం? సాటంటే మనకి బాగానే ఉన్నాం కదా. మనకు వాడుక భాషలో మొత్తం సత్సంగం అంతా చెప్పేసుకున్నాం కదా. ఎవరికైనా మీరు చెప్పినప్పుడు కూడా ఇవి పెట్టుకుని చెప్పండి. అస్తమానం ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని అన్నాను చెప్తాం అని బ్రహ్మ ఇచ్చింది. వేదాంత విజ్ఞాన సంచితార్థ సన్యాస యోగాద్యతయా శుద్ధ సత్వా తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతః పరిముచ్యంతి సర్వే. వేదాంత విజ్ఞానం చే ఆత్మ నిశ్చయంగా ఎరుగుని వారు, త్యాగం చే శుద్ధ అంతఃకరణలైన వారు, అగు యత్నశీలురైన మహనీయులందరూ బ్రహ్మస్వరూపమందు ఐక్యమై విముక్తులవుతున్నారు. యదా నద్య సందమానా సముద్రే హస్తం గచ్చంతి నామ రూపే విహాయ తదా విద్వాన్ నామ రూపాద్ విముక్తాః పరాత్పరం పురుషముపైతి దివ్యం. చూడండి, యదా నద్య స్యందమానా సముద్రే హస్తం గచ్చంతి నామ రూపే విహాయ తదా విద్వాన్ నామ రూపాద్ విముక్తాః పరాత్పరం పురుషముపైతి దివ్యం. ప్రవహించు నదులు తమ నామరూపాలు వదిలి, మనం చెప్పుకోమా సముద్రంలో మధ్యలో ఏమి కదలదు, ఎదరు కెరటాలే ఇంతే అలకల్లో. ఈ సంసారానికి ఎవరి సంసారం అంతే, అందరింట్లో గ్యాస్ పై లేదా అలాగే అంతేనా. ఎవరింట్లో అయినా ఏమి లేకుండా పుట్టం అన్నీ మామూలే. మరి అలాగా నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా ఆత్మజ్ఞాన నామరూపం నుండి విముక్తులై, నామరూపం కూడా ఉందా నాకు, విముక్తి ఉన్నాను లేదా, పరాత్పరుడు దివ్య పురుషుని బ్రహ్మాన్ని పొందుతున్నాడు. మనం అందరం బ్రహ్మాన్ని పొందుతున్నాం లేదా, బ్రహ్మంగా మిగులుతున్నాం లేదా, చెప్పినవన్నీ మనం మన భావంతో చెప్పేసుకున్నాం. ఇప్పుడు శ్లోకాలు తాత్పర్యాలు మనకి బ్రహ్మ అయ్యున్నదాన్ని అనుభవించు. సయో హవై తత్పరమం బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి నాస్యా బ్రహ్మవిత్కులే భవతి తరతి శోకం తరతి పాప్మానం గుహాగ్రంథిభ్యో విముక్తో మృతో భవతి. ఎవడు శ్రేష్టమగు పరబ్రహ్మము తెలుసుకుంటున్నాడు అట్టివాడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడే అవుతున్నాడు. మన గోలేంటి, ఇదేం నేను కాదు, నేను ఆత్మ. మరి ఆ పుస్తకంలో ఉన్నటువంటి మహాత్ములు అనుసరించింది మరి శంకరాచార్య వారు చెప్పిన అన్నీ ఇదే కదా అమ్మా. ద్వైతం అద్వైతం, సాకారం నిరాకారం. మరి ఇలాగా వాడుకలోనేమో సాకారం, నిరాకారంగా నిలబడతాం. అవునా కదా. జ్ఞానం మనం జ్ఞానంగా ఉండిపోవటం. మరి ఒక్కోసారి అనాలి కదా,
పిల్లల్ని అయితే తిడతాం చూడు అజ్ఞానిగా, దేహం ఉంది కదా సాకారంగా, అప్పుడప్పుడు రోజు అదే పని ఏంటి మనకి. ఏదో నడవాలి కదా మరి ఉన్నంతసేపు, దానికి పట్టులేదు కదా. వాళ్ళు బ్రహ్మే నేను బ్రహ్మే అనుకుంటా ఉంటున్నాం కాబట్టి భావన మనకి లోపల కసి కుళ్ళు అసూలు రాగాలు ద్వేషాలు లేవు మనకి. ఇదంతా నేనే అనుకుంటున్నాను. అలా తెలియకన్నా మనకి అని మనకి అసూయలు ఈ రాగాలు ద్వేషాలు మమకారాలు రావట్లేదు. మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, మీకు దాని మీద రాగలేదు. ఈ ఇల్లు కట్టినాడు మా బాబు అడిగాడు ఎలా కబోర్డులు పెట్టాలి. మా ఏడు పెట్టుకుంటాడులేరా నాకేమొచ్చు, నేను ఏదన్నా చూసానా అన్నా. నేను ఏది చూసినా చూడలేదు కదా, మేడం ఇద్దరు చూసినా నేను ఎప్పుడు ఎవరింట్లో చూడను, నా ఇంట్లోనే నేను చూడను, మీ ఇళ్ళకి నేను చూస్తానే. నేను చూసేదంతా ఎవరినాయి అలా బ్రహ్మాన్ని చూస్తాను, ఎవరింట్లో అయినా బ్రహ్మాన్ని చూస్తాను, ఎవరిలో చూసినా బ్రహ్మాన్ని చూస్తాను. నాకెందుకు మనకెందుకు అమ్మ మీరు తెలివైన వాళ్ళమ్మ అంటాను. ఎడవాళ్ళని మనకు రాంది వాళ్ళకి వచ్చింది, తెలివైన వాళ్ళమ్మ మీరే చూస్తున్నాం. వాళ్ళు ప్రపంచ తెలుగు బోర్డు ఉంది వాళ్ళకి, మనకేమీ లేదు. ఇంకెందుకు ప్రపంచ తెలుగు ఉన్నప్పుడేమో ప్రపంచ తెలుగు వాళ్ళతోటేమో అలా వాడేయాలి అంతే కదా. మరి ఇల్లు మరి ఇల్లు ఇవి అంటే మరి రోజు ఇప్ప కట్ట అలా చేయరు కాబట్టి ఆ సిద్ధాంతం చెప్పింది. మరి వాస్తు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, ఆ ఇంజనీర్లు మరి వాళ్ళ నిర్వహణలో మార్చారు. మనకేమొచ్చు బ్రహ్మంగా చుట్టం, బ్రహ్మంగా వింటాం, బ్రహ్మంగా అనుభవం. అంటే దేన్ని కూడా ఆలోచించం కదా, వ్యక్తం అవ్వం కదా, అవ్యక్తంగా ఉంటాం కదా, వ్యక్తావ్యక్త స్వరూపంగా అలా ఉంటాం. తేజోమయ స్వరూపం, అఖండాత్మ స్వరూపం, మనకేం పని అంతే అలాగే ఉందాం. అందుగురించే మనకి చెబుతున్నాడు, ఎవడు శ్రేష్టముకు పరబ్రహ్మము తెలుసుకుంటున్నాడు అటువాడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు అవుతున్నాడు. మనం చెప్పిన దానికి మనం కరెక్ట్ అని తెలుస్తుందా లేదు. బ్రహ్మవేత్త యొక్క వంశమందు బ్రహ్మవేత్త కానివాడు జన్మింపడు. బ్రహ్మవేత్త యొక్క వంశమందు బ్రహ్మవేత్త కానివాడు జన్మింపడు. అంటే ఎప్పుడోకప్పుడు ఇంట్లో ఇంకా అదే ఉద్యోగం అనుకోండి, ఏదో ముక్క వింటా ఉంటారు కదా. బ్రహ్మజ్ఞాని దుఃఖము దాటుతున్నాడు. దుఃఖం ఏముంది బ్రహ్మజ్ఞానికి? దుఃఖం ఏది? సుఖం లేదు, దుఃఖం లేదు, లాభం లేదు, నష్టం లేదు, జయం లేదు, అపజయం. ఉన్నదంతా బ్రహ్మే. నాకేం పని, నీకేం పని, మనకేం పని? స్వస్థంగా ఉండటమే, అన్నీ అయ్యే జరుగుతాయి. మనకెందుకన్నాను నేను. పాపం దాటి వేస్తున్నాడు. పాపం ఏది? అంతా బ్రహ్మే. పాపాలు లేవు, పుణ్యాలు లేవు, ఉన్నదంతా బ్రహ్మే. అవునా కదా? ఈ ఇంద్రియాలు చేసే పనులన్నీ బ్రహ్మలోనే కదా. బ్రహ్మంగా ఉండి బ్రహ్మంగా చేస్తాం. హృదయమందుల అజ్ఞాన గ్రంథులు విచ్ఛిన్నములైన వాడు అమృత స్వరూపుడు అవుతున్నాడు. మన హృదయం ఇప్పుడు ఎలా ఉంది? పరమాత్మయే, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండటం వల్ల అజ్ఞాన గ్రంథులు అన్నీ విచ్ఛిన్నం అయినాయా లేదా? అమృత స్వరూపంగా ఉంటున్నామా లేదా? ఉన్నదంతా నేనేగా ఉంటున్నానా లేదా? అందరం ఉంటున్నారా లేదా? మనం ఎలా ఉంటున్నాము అలా ఉండవలసింది. 6 మాండవికోపనిషత్తు బ్రహ్మాత్మ. బ్రహ్మార్పణము అంతటా నిండిన బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది. బ్రహ్మార్పణం. బ్రహ్మమ్మ దంపతులకు నమస్కారం. చూడండి, ఇక్కడ అమ్మ చెప్తున్నారు సత్సంగులు. మనంతా కూడా బ్రహ్మభావన, జ్ఞాన సాధన, సత్సంగులు అన్నీ కూడా మనకి భావన మార్పు. అంతే, భావనలో మార్పు చేసుకోవటమే ఇక్కడ బ్రహ్మ భావన, జ్ఞాన సాధన. ఇక్కడ బ్రహ్మభావంలో ఉండు నాయన, అదే జ్ఞాన సాధనగా మారుతుందిరా అని చెప్తారు. అమ్మ ఎంతసేపు
భావన మార్పు. ఈ లేదు లేకపోయినా అదిగో రామకృష్ణ అది కొన్నాడు. చూడండి పనిచేస్తుంది. పనిచేస్తాను. ఇక్కడ చూడండి, అందరూ కూడా బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో మనందరూ కూడా ఏంటి జరిగింది అంటే ఏమీ కాదు, అన్నీ అలాగే ఉన్నాయి. అన్నీ కూడా అంతా కూడా భావనా క్షేత్రంలో భావనా క్షేత్రం మార్చుకున్నాం అంతే. అమ్మ దగ్గరికి వచ్చాక మనకి తెలుసుకున్నది, ఆచరించేది, అనిపించేది ఏంటంటే అంతా భావనే. ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో ఒక దేహ భావన అనే భావనని మార్చుకుని ఆయన ఈ దేహం నిజం అనుకుని, ఈ దేహమే నేననుకుని, ఈ మేనే నిజం అనుకుని, ఈ మేలుతోటే నువ్వు అటాచ్ పెట్టుకున్నావు, ఈ దేహమే నువ్వు అనుకుని జీవన విధానం గడుపుతున్నావు. కాబట్టి ఈ నేను అనుకునే దానికి యొక్క లక్షణాలు ఏంటంటే అన్ని కూడా దీని దేహభావంతో ఉన్న లక్షణాలు అమ్మ ప్రతిక్షణం అదే చెబుతారు. అవి మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏంటి, నేను, నాది, అహంకారం, మమకారం, భ్రమ, భ్రాంతి. అమ్మ ఈ దృశ్య ప్రపంచం నిజం, ఇవన్నీ కూడా నామరూపాలు నిజం. ఇక్కడ నామరూప గుణాలను చూస్తాం, ఇవన్నీ కూడా అక్కడ ఈ దేహభావనలో ఉన్న లక్షణాలు అయ్యి దానికి అటాచ్మెంట్. ఇప్పుడు మామిడి చెట్టు మామిడి పళ్ళే కాస్తుంది, అలాగే ఈ దేహభావంలో వాడికి అయ్యే వస్తాయి, అయ్యి సహజం అనమాట. దానికి మార్పు ఉండదు. కానీ మార్పు ఎప్పుడు వస్తుంది మరి అక్కడ నీకు లోపల ఇప్పుడు ఏం జరిగింది, మార్పు చేసుకున్నాం. ఏంటి, నేను బ్రహ్మాన్ని, ఈ దేహం ఒక పాత్ర అనే సత్సంగంలోనే మనకు తెలియబడింది. ఇంకెక్కడ మనకి ఇప్పుడు దాకా మనకి ఎక్కడ తెలియలేదు. అంచేత ఇక్కడ సత్సంగానికి వచ్చాక నేను బ్రహ్మాన్ని అనే భావన స్థిరపడిపోయింది. బ్రహ్మం అంటే ఏంటని అమ్మ మనకి అన్ని కోణాల్లోని దేహం అంటే ఏంటి, బ్రహ్మం అంటే ఏంటి అందరికీ కూడా మన సత్సంగం అందరికీ కూడా బ్రహ్మం అంటే ఏంటో తెలుసుకున్నాం. అదే నేనా అని అర్థం చేసుకున్నాం. అసలు ఉన్నది బ్రహ్మమే. ఇక్కడ మనం దేహంతో దేహ లక్షణాలతో ఉండటం వల్ల మనం జీవుడిని అనుకుంటున్నాం. అంటే ఈ జీవుడే ఇక్కడికి వచ్చిన తర్వాత నాయనా నువ్వు దేహం అనుకుంటే జీవుడిగా ఉంటావు, బ్రహ్మం అనుకుంటే దేవుడిగా ఉంటారా అని అమ్మ ఎప్పుడైతే ఆ లక్షణాలు, ఆ గుణాలు, భావాలు చెప్పి దేహానికి దేహికి ఉన్న లక్షణాలు చెప్పేటప్పటికి ఈ దేహం ఒక పాత్ర, ఇది పంచభూతాలతో తయారైన పాత్ర, ఇది ఒక జడం. ఇక్కడ దేహి లేకపోతే దేహం లేదు, దేహి ఆధారంతో దేహం నడుస్తుంది. దేహం యొక్క అన్ని కార్యక్రమాలు దేహితోటే నడుస్తున్నాయని మనకి ఇక్కడ అమ్మ అన్ని క్షుణ్ణంగా మనకి ఆవిడ అనుభూజ్ఞానమైన గురువు కాబట్టి మనకి అంత అర్థమయ్యేలాగా మనకి చక్కగా ప్రతి మాట ఆచరించడానికి, నడవటానికి, ఆచరించడానికి, అనుభవించడానికి అనుకూలంగా మనకి అమ్మ చెప్పారు. ఇప్పుడు ఆచరణ ఎప్పుడైతే మనం అందరూ మొదలు పెట్టామో అనుభవం వచ్చింది. అనుభవం ఎవరైతే వచ్చిందో ఆనందంగా ఉంటున్నాం. ఇక్కడ అమ్మ అన్నారు, ఇందాక అన్నారు ఆనందో బ్రహ్మరా, బ్రహ్మంగా ఉన్నవాడు ఆనందంగా ఉంటాడు. ఆనందానికి ఒకటే ఆధ్యాత్మిక ఆనందం. ఆధ్యాత్మిక ఎవరు ఆచరించి అనుభవిస్తారో వాళ్ళందరూ ఆనందంగానే ఉంటారు, సంశయమే లేదు. వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు, హాయిగా ఉంటారు. మనశ్శాంతి, దేహశాంతి కూడా ఈ ఆధ్యాత్మిక ఆచరించి అనుభవించిన వాళ్ళందరూ కూడా అది స్థిరపడిపోతుందమ్మా. అక్కడ ఇంకా సంశయాలు ఉండవు, భ్రమాభ్రాంతులు ఉండవు. ఇవన్నీ మనకి ఇక్కడ సత్సంగంలో అన్నీ మనకి అర్థమవుతాయి. కాబట్టి ఒక క్షణం కూడా వ్యర్థం చేసుకోకుండా, తెలిసిన తర్వాత మనం క్షణం కూడా ఎవరు వ్యర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు అమ్మ చెప్పారు ఈ కరోనా కూడా మనకి కరుణే, అది కరోనా కూడా కరుణే. ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు ఉండి హాయిగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వ్యర్థంగా టైం గడపకుండా, వ్యర్థంగా నువ్వు బయటికి వ్యర్థ వ్యవహారాలు కానీ నువ్వు వ్యర్థంగా ఏమి చేసుకోకుండా అన్నీ కూడా ఇంటికాడే ఉండి చక్కగా మన సత్సంగులు అందరూ కూడా ఇది ఒక భగవంతుడి ఇచ్చిన అవకాశంగా భావించుకుని చక్కగా ధ్యానాలతో ఉంటున్నారు అందరూ కూడా. ఇక్కడ సంశయమే లేదు, ఇక్కడ అందరూ కూడా అలాగే ఉంటున్నారు. అలా ఉండే అవకాశం ఈ కరోనా కూడా మనకి
ఇచ్చింది. అదేవిధంగా ఇవన్నీ కూడా మనకి మంచి అవకాశంగా తీసుకున్నాం. కానీ ఏది మనం ఇక్కడ అర్థమైంది ఏంటంటే అన్ని పాజిటివ్లో మనం తీసుకుంటాం. ఇక్కడ ఏదైనా సరే సంకల్పం కానీ ఏదైనా మంచి అన్నట్టు ఇప్పుడు ఈ కరోనా కూడా మనకి మంచి చేసింది. ఇక్కడ మంచి మనం ఏవైంది ఎవరింట్లో ఉంటున్నాం, ఎవరి పనులు చేసుకుంటున్నాం, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటున్నాం, లిమిట్గా ఉంటున్నాం. అన్ని లిమిటే. ఇప్పుడు అన్లిమిటెడ్ అన్ని వదిలిపోయింది. ఇప్పుడు ఇక్కడ పని లేకుండా తిరిగి పోవడం. ఇప్పుడు అవన్నీ మానేస్తాం. ఇవన్నీ కూడా అమ్మిందాక అందుకే అలా చెప్పారు. ఎందుకంటే ఇది కూడా మనకి మంచిగా చేసింది. ఈ ప్రకృతి కూడా మనకి సహకరించి మనకి మంచిగా ఉండటానికి ఇది ఈ ప్రకృతి వైఫల్యం కూడా మనకి అనుకోవాలే. అన్ని మనం ఇక్కడ సత్సంగంలో పెట్టాక అన్ని పాజిటివ్ లో తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఎవరైనా తిట్టినా వాళ్ళు తిట్టారంటే నాలో లోపం ఉందా, నేను ఏదో సరి చేసుకోవాలి అనే భావం వస్తుంది. ఎందుకంటే అన్ని కూడా మనం అలాగే తీసుకుంటున్నాం. ఎవరిని ఏమీ అనుకోవట్లేదు, అట్లేదు. ఎందుకంటలేదు నాలో ఏదో లోపం కనిపించింది వాళ్ళు అన్నారు, ఓహో నా లోపం నేను ఏదో సరి చేసుకోవాలి అని అలా భావన అనుకుంటున్నాను. నన్ను ఎందుకన్నారు అనే భావన. అసలు స్పందనే లేదు, అసలు ఘర్షణే లేదు. ఎవరికి కూడా సత్సంగం ఎవరికి కూడా ఘర్షణ లేదు, స్పందన లేదు. ఎప్పుడైతే ఉన్నావో ఇంకా మనసు హాయిగా ఆనందంగా ఉంటుంది. ఆ ఉండే శక్తి మన సత్సంగంలోనే మనకి తెలియబడింది. ఎప్పుడైతే సత్సంగంలో మనకి ఎన్ని తీసుకున్నామో మన జీవన విధానం చక్కగా హాయిగా ఆనందంగా ప్రేమగా ఆప్యాయతగా ఆదరణగా ఇందాక చూడండి నమ్మన్నారు. మనమంతా కూడా దైవీ సంపత్తి గుణాలు పెంచుకున్నాం, అసురీ సంపత్తి గుణాలన్నీ వదిలేసాం. మనకి ఇది వరకు అయ్యి ఉండి కానీ ఇప్పుడు ఎయి వదలాలి, అవి వదిలేసి ఎయి పట్టుకోవాలి, అవి పట్టుకుని హాయిగా ఆనందంగా ఉండగలుగుతున్నాం. మరి నిజమా కాదా? మనందరూ అలాగే ఉంటున్నాం కదమ్మా. ఇప్పుడు ఎప్పుడైతే అసూయ ద్వేషం ఈర్ష్య ఈ గుణాలన్నీ మనకి అసలు అది వదిలేసాం. ఇప్పుడు ప్రేమ దయ కరుణ జాలి ఈ లక్షణాలతో మనం హాయిగా ఆ ప్రేమ తత్వంతో ఈ లక్షణాలతో మనం ప్రతిక్షణం ఉంటున్నాం కదా, ఆచరిస్తున్నాం, అనుభవిస్తున్నాం, హాయిగా ఉంటున్నాం. దీనికి సంశయాలు లేవు. మనకి అందరికీ కూడా అలాగే ఉంటున్నారు. ఇక్కడ అమ్మ అదే అంటున్నారు, ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, మనందరూ కూడా తెలుసుకున్నాం కాబట్టి ఆచరిస్తున్నారు, అనుభవిస్తున్నారు అంతే. ఇక్కడ ఎవరు తక్కువ ఎక్కువ ఏమీ లేదు అని చెప్తున్నారు అమ్మ. ఇక్కడ ఇంటికాడ పరిస్థితులను బట్టి వాళ్ళు అవకాశాన్ని బట్టి వాళ్ళు ఆ సాధనలోని ఇక్కడ అమ్మ చెప్తారు, నువ్వు దేహధర్మంగా నువ్వు పనులు చేసినప్పుడు పాత్ర డ్యూటీ చేసినప్పుడు ధ్యాసలో ఉంది నాయన, మరి లేకపోతే ధ్యానంలో ఉండు. మరి ఇప్పుడు ఇందాక చెప్పారు ఏమన్నారు, మరి కళ్ళు తెరిచి ధ్యానం చేయరా అంటే కళ్ళు తెరిచి ఆ ఖాళీ చూడటం అలవాటు చేసుకో. కళ్ళు మూసి నువ్వు ధ్యానం చేస్తున్నావు మంచిదే, కానీ కళ్ళు తెరిచి కూడా నువ్వు కొంత అభ్యాసం చేస్తే ఇంకా బాగా ఉంటుంది నాయన అని చేస్తా. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా మంచి లక్షణాలమ్మా. ఏంటి బ్రహ్మ లక్షణాలు ఇవన్నీ. నువ్వు బ్రహ్మంగా ఉండటానికి ఇవన్నీ కూడా నీకు సహకరిస్తాయి. ఈ లక్షణాలు గుణాలు భావాలు నడతలు సూపులు చేతులు ఇవన్నీ కూడా మనకి అమ్మ ఇన్ని రకాలుగా ఇన్ని కోణాలుగా ఎందుకు చేయించారు, ఇన్ని కోణాలుగా మనకు అర్థమైనా ఎందుకు చెప్పారు. అవన్నీ ఎంత వాళ్ళు ఇప్పుడు నానమ్మ ఎంత శ్రమపడి మనకి ఇంత కష్టపడి మనకి ఇంత బ్రహ్మ విద్యని ఇంతమంది పిల్లలకి ఎంత ఇసుక లేకుండా మరి వాళ్ళు ఇద్దరు కూడా మనందరికీ ఎంత సహనంగా ఎలాగో ఓపికగా మనకి ఎలా అందించారు. ఇప్పుడు ఇదంతా కూడా మరి వాళ్ళ శ్రమ అనుకోకుండా, ఇది టైం వేస్ట్ అనుకోకుండా ఇవన్నీ కూడా ఇష్టంతో కష్టం అనేది లేకుండా మనం కూడా అమ్మా నాన్న అంటే అంత ప్రేమగా ఆప్యాయతగా ఆనందంగా మనం కూడా అలాగా ఒకడు శిక్షణ రక్షణ కింద వాళ్ళిద్దరూ మనకి ఇలాగ చక్కగా మనల్ని నడిపిస్తున్నారు కూడా అంతే. ఇవన్నీ కూడా అలా ఎందుకు జరుగుతున్నాయంటే ఇది మనం అందరూ చేసుకున్న పూర్వజన్మ సుకృతం. మనం కూడా అమ్మా నాన్న చెప్పినట్టు వింటున్నాం కాబట్టి వాళ్ళు కూడా పిల్లల మీద ప్రేమ ఇంకా ఆప్యాయత ఇంకా చెప్పాలి అని వాళ్ళకి కూడా అభిప్రాయం కలిగి మనకి ఎన్ని అందించారు.
అందిస్తున్నారు, అందిస్తూనే ఉంటారు. ఇంతే, దీని గురించి మనం ఆలోచించట్లేదు. ఎందుకంటే నీ యొక్క అభ్యాసం అలా ఉంది. వాళ్ళకి పిల్లలు అంటే వాళ్ళు ఉండమన్నట్టు మనం ఉంటున్నాం. వాళ్ళకి ఆనందాన్ని వాళ్ళ హృదయాల్లో మనం ఉన్నాం. అది ఇక్కడ వాళ్ళు హృదయాల్లో మనం ఉన్నాం కాబట్టి మన హృదయాల్లో వాళ్ళు ఉన్నారు. కాదు, మనం వాళ్ళకి నచ్చినట్లే మనం ఉన్నామని వాళ్ళకి ఆనందంగా ఉంది. అంటే ఇవన్నీ ఇలాగా మనకి జరిగినవి, జరుగుతాయి, జరిగిపోతాయి అంటే ఇవన్నీ కూడా ఇంతే. ఇవన్నీ కూడా ఎన్ని చెప్పుకున్నా అంతే. ఇక్కడ చూడండి నమ్మంటున్నారు, అరే సత్సంగులు ధ్యాస, ధ్యానము, ధ్యేయము మూడు ఒకటైపోయి ఉన్నది కేవలం బ్రహ్మమే. అలా ఒకటైపోయినా ఎవరి ధ్యాస, ధ్యానము, ధ్యేయము ఈ మూడు కూడా ధ్యాసలో ఉంటూ ధ్యానం కలుగుతున్న ఇంద్రియాలు మనోమౌనంతో ఉన్నా ఏ వస్తువు అంటే నువ్వు బ్రహ్మోయి ఉన్నా మూడు కూడా ఒకటైపోతాయి. అంటే ఇక్కడ నువ్వు ధ్యాస చేసేవాడు చేయించేది మరి అనిపించింది మూడు బ్రహ్మవే. ఇందాక అన్నారు అన్ని బ్రహ్మవే కదరా సప్తంగులు అని చెప్పారు అమ్మ. ఇవన్నీ కూడా ఉన్నది కేవలం బ్రహ్మవే. ధ్యాసలో నువ్వు చేసేది చేయించేది ఇప్పుడు మాట్లాడేది బ్రహ్మ, మీలో ఇది బ్రహ్మ, నాలో అనేది బ్రహ్మ, అనిపించేది బ్రహ్మమే. ఇప్పుడు అమ్మ అనిపించినారు, అమ్మ నువ్వు చదవరా, అమ్మ బ్రహ్మ చదవమన్నారు. ఈ బ్రహ్మ ఈ శబ్దం ద్వారా అమ్మే చదివిస్తున్నారు, మీలో ఉండి అమ్మే వినిపిస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ఎన్ని ఎలాగ మనం అన్నీ కూడా ఏకత్వంలో ఉంటామమ్మా. భిన్నత్వం మనకి తెలవదు. మన అందరిలో ఉన్నది ఒకటే, అందరి భావాలు ఒకటే, అందరి గుణాలు. బ్రహ్మానికి లక్షణం ఒకటే. నువ్వు బ్రహ్మంగా ఉంటే ఒకే లక్షణం, అందరికీ ప్రేమతత్వమే. ఆనందో బ్రహ్మ, బ్రహ్మ అంటే ఆనందం, ఆనందం అంటే బ్రహ్మం. ఇప్పుడు అమ్మ దగ్గరికి వచ్చాక మన పిల్లలందరూ కూడా ఈ బ్రహ్మ ఆనందాన్ని మనం అందరూ పొందుతున్నాం అంటే బ్రహ్మంగా ఉంటున్నాం కాబట్టి. బ్రహ్మంగా ఉంటేనే బ్రహ్మానందం వస్తుంది. ఆ ఆనందం పొందడానికి కారణం బ్రహ్మజ్ఞానమే. అనుభవైన గురువే మనకి దీనికి కారణం. అంచేత ఇవన్నీ కూడా మనం ఎలా చెప్పుకోవాలో ఎలా అనుకోవాలో మనకు తెలదు. అమ్మ చెప్పిన మాటే మనకి బ్రహ్మ పాట, అమ్మ మాటే మనకి బ్రహ్మ పాట, అమ్మ పదాలే మనకి ఆ నడకి అక్షరాలు. అంటే అమ్మ పదాలు పట్టుకున్నాం, ఆచరిస్తున్నాం, అది దక్కకే మనం చేరిపోతున్నాం, అందులో ఉండిపోతున్నాం. క్షేత్రం కూడా కాదు, అలా ఉండిపోతున్నాం. ఇంచేత అర్థం చేసుకున్నాం కాబట్టి ఇక్కడ విశ్వాసం నమ్మకంతో మనం ఉన్నాం కాబట్టి మనకి అన్ని కూడా అన్ని విశ్వాసం నమ్మకమే. నువ్వు విశ్వాసం నమ్మకం పెట్టుబడి పెడితేనే ఆనందం అనేది నీ ఒళ్ళో బాగుంటుంది. అంతేగాని విశ్వాసం నమ్మకం లేకుండా నీకు ఈ బ్రహ్మజ్ఞానం రాదు. నమ్మకం లేకుండా ఏది రాదమ్మా. విశ్వాసం నమ్మకం అందరికీ ఉంది, అలా చేసుకుంటున్నారు. శ్రద్ధ ఉంది, విశ్వాసం నమ్మకం ఉంది, శ్రద్ధ ఉంది, పట్టుదల ఉంది, దీన్ని తెలుసుకోవాలని తపన ఉంది. అలా తప్పించి మనం అదే కూర్చున్నాం. ఇప్పుడు తపనే తపస్సు. ఇక్కడ అమ్మ మనకి ఏం చెప్పారు? తపన నేర్పారు. తపనలో నీకు ఆ ఫలితం వచ్చేలాగా నువ్వు తప్పించు అదే నువ్వు అవుతావు అని చెప్పారు. అంటే ఇప్పుడు మన అత్తమాను ఏ భావంలో ఉంటే యద్భావం తప్పవుతాయి. నువ్వు ఏ భావంలో ఉంటే అదే నువ్వు అవుతావు. అంటే దేని గురించి ఆలోచిస్తే అత్తమాను దేని గురించి దాని గురించే సొల్యూషన్ దొరుకుతుంది. అంటే ఇక్కడ వచ్చిన తర్వాత మనందరూ బ్రహ్మభావంలో ఉంటూ బ్రహ్మాన్ని తెలుసుకుంటూ బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మ నడికలో ఉంటున్నాం. ఇంక ఇవన్నీ కూడా మనం ఏం చెప్పుకున్నా అంతే. అలాగా అమ్మ ఏంటి ఉన్నది ఒక్కటేరా, కేవలం ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మం తప్పించి రెండవది లేదు. ఇక్కడ ఇంకోటి జీవితం అంటే భావాల సముదాయం. ఈ జీవితం అంటే ఏంటి? భావాలు అన్ని ఆలోచన విధానం అంతా భావాల సముదాయం రాష్ట్రంలో సర్వభావాల నుండి విముక్తుడై తానే బ్రహ్మం తానే అంతగా మిగిలిన వాడే జీవన్ముక్తుడు. ఇప్పుడు మనం ఈ భూమి మీద వచ్చిన తర్వాత మానవ జన్మ ఎత్తిన తర్వాత ఈ జీవన విధానంలో మనకి ఏం జరుగుతాయంటే అన్ని భావాలే, అన్ని ఆలోచనలే, అన్ని కోరికలు పుట్ట అంతే. అవన్నీ కూడా ఆ భావాలు అన్నీ కూడా ఏం చేయాలి? ఆ సముదాయమే నీకు అదే జీవితం. ఈ జీవితాన్ని ఏం చేయాలి? సర్వ భావాల నుండి ఇక్కడ అన్ని ఆలోచనల నుండి, అంటే ఆలోచించేది మనసు,
మనసుని ఏం చేయాలి? ఆ మనసు యొక్క లక్షణాలు, గుణాలు, భావాలు తెలుసుకుని ఆ మనసు యొక్క స్పందన, మనసు యొక్క నడక, మనసు మనం వసూలు చేసుకోవాలి. ఇక్కడ మనసు వసూలు చేసుకోవాలంటే ఏం చేయాలి? మనసు ఏం చేస్తుంది? అమ్మ సత్సంగంలో కూర్చుంటే మనకి అమ్మ చెప్పి మాటలు చూడండి ఏమంటారు, ఎలా అన్నారు అమ్మ? అరే మనసు ఏం చేస్తుందిరా? ఏం చేస్తుందమ్మా? ఏం చేస్తుంటే అయిపోయిన దాని గురించి అవుతా ఉంటుంది, జరగబోయే దాని నుంచి నీకు భూతత్వంలో చూపిస్తుంది. రేపు నీ బతికేలాగా, నీకు ఎలాగా, డబ్బులా బతికేలాగా, వాళ్ళు చూస్తారా, వీళ్ళు చూస్తారా, నీకు రోగం వచ్చేలాగా ఇలాగ నిన్ను భయపెట్టేస్తుంది. అయిపోయింది ఏం చేస్తుంది? నువ్వు ఆ రోజులు అలా చేసావు, ఈ రోజులు ఎలా అలా చేసావు, నువ్వు ఇంత కష్టపడి సంపాదించావు, ఇంత కష్టపడి సంపాదించి వాళ్ళకి ఇచ్చావు, వాళ్ళు నేను చూస్తున్నారా, ఇలాగా ఇటు జరిగిపోయింది జరగబోయింది రెండింటి మయాన్ని అమ్మిన దగ్గర చెప్పారు. రోకళ్ళే కదులుతాయి, కింద రోజు కదలదు. ఎందుకంటే పోటేసింది అలాగే ఉంటుంది. ఈ రోకలే పోటేసుకుంటావు నువ్వు. సేమ్ మనసు అంటే అమ్మ చెప్పిందే. ఆ రెండు రోకళ్ళు నిన్ను ఎలాగ దంచుతాయో నీవు కూడా మనసు అనేది కూడా అంతే. ఆ మనసు కూడా ఆ రెండు రోకల్లాగా అయిపోయింది జరగబోయింది రెండు పట్టుకుని నిన్ను ఆ మెదడులో గుద్దుతాయి. అంటే ఇదే నీకు మనసుకి ఎందుకంటే ఒకటి లేదు. కానీ అయిపోయిన దాని వల్ల ఏమీ రాదు, జరగబోయేది రేపటికి రూపాయి లేదని చెప్పారు అమ్మ. చూసారా అమ్మ, రేపటికి రూపాయి లేదు. రూపు లేని దానికి నువ్వెందుకు రూపులు తిట్టుకుంటావు? పోనీ నువ్వు రూపులు తిట్టుకుని దానికి అవుతుందా? నువ్వు అనుకుంది అవుతుందా? అలాగైతే ఇంకెందుకు? నువ్వు అనుకుంది అయిపోతే అవ్వదు. అంచేత అమ్మ దగ్గరికి వచ్చాక మనకి ఏమైంది? మనసు చేసి పనిగా. ఓహో, మనసు మననేమి సుఖపెట్టదు. మనసు వల్ల ఆరాటం పోరాటం తప్పించి ఆఖరి దాన్ని పట్టుకుంటే హార్ట్ అటాక్ తప్పించి ఏమీ రాదు. అని చేత దీన్ని చక్కగా మనం వశపరచుకోవాలి. దానికి చక్కగా దానికి లైన్ పాఠం చెప్పి దాన్ని మనం వశపరచుకోవాలి. అది ఏం చెప్పారమ్మా? అయిపోయిన దాని గురించి ఏంటనుకున్నా, నీకు టైం వేస్తుందా, దానివల్ల ఏమీ ఉపయోగం లేదు నాయన అని అమ్మ చెప్పారు. ఎప్పుడు రెండోది, మరి జరగబోయేది ఎందుకురా నువ్వు రేపటికి రూపు లేని దాన్ని రూపులు తిట్టుకోకు. రేపు అనేది నీ విధిలో ఎలా ఉందో అలా జరుగుతుంది. నువ్వు అనుకున్నంత మాత్రాన్ని మార్పులు చేతులు జరగవు. అని చేత నువ్వు చక్కగా నువ్వేం చేసుకొచ్చావో అది నీకు చక్కగా అందుతుంది. నువ్వేం చేయాలి? నువ్వు ఇక్కడ వర్తమానంలో అయిపోయింది వద్దు, జరగబోయేది వద్దు, వర్తమానంలో నీ మనసు పెట్టి ఇప్పుడు అయిపోయిందని వద్దు, వదిలే. ఇప్పుడు ఈ సత్సంగంలో కూర్చుని ధ్యానం విందాం. ఇక్కడ కూర్చుని ఎన్నేవదు, అయిపోయింది అవపోయింది చెప్తా ఉంటే ఇక్కడ ఉన్నది ఎన్నేవదు. అని చేత అయిపోయింది వద్దు, అవపోయింది వద్దు. ఇప్పుడు చక్కగా ఇక్కడ అమ్మ దగ్గర కూర్చున్నాం, ఈ జ్ఞానం విందాం, మనం నడకప్పుడు ఆనందంగా ఉందాం. ఇవన్నీ అర్థం చేసుకుంటే ఆచరించవచ్చు, ఆచరిస్తే ఆనందం దొరుకుతుంది అని ఆ మనసును ఎటు కట్టకుండా ఈ బ్రహ్మభావంలో బ్రహ్మ జ్ఞానంలో మనం పెట్టామంటే చక్కగా ఈ మాటలు ఇవన్నీ విని మనసు కూడా నిజమే 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 అని మనసు కూడా దీనికి ఇష్టపడి సరెండర్ అయిపోయి నీ వశం అవుతుందమ్మా. అమ్మ చెప్పే మర్మం అది. ఎప్పుడైతే ఆ మనసు నీ వశం అయిందో అప్పుడు చక్కగా ఆ సత్సంగానికి వెళ్దాం. అప్పుడు దాకా సత్సంగానికి వద్దు, ఎందుకు బజార్కి వెళ్దాం అంటుంది. అప్పుడు అక్కడ నువ్వు ఎప్పుడైతే దాన్ని బ్రహ్మ ధీరత్వంతో ఇక్కడ బ్రహ్మ ఆధీనంతో నీ మనసును కూడా ఇక్కడికి ఎప్పుడైతే తీసుకురావడం మొదలుపెట్టావో అంటే అది కూడా మనసు కూడా ఈ బ్రహ్మ వస్తువు అయిపోయి బ్రహ్మ ఇష్టం అయిపోయి ఈ జ్ఞానం విని నీకు చక్కగా సహకరిస్తుంది. అయిపోయింది అవబోయేది కాదు, వర్తమానంలో ఆనందంగా ఉండే విధానం నీకు తెలియబడుతున్నాము. ఇక్కడ అమ్మ మనసు గురించి ఎన్ని కోణాల్లో చెప్తారో, ఎన్ని రకాలుగా చెప్తారో మనమంతా కూడా అసలు మనసే మాయ. ఆ మాయ ఆ మనసును మనం దాన్నే ఉపయోగించుకుని మనం బ్రహ్మంగా దాన్ని లేకుండా అంటే దానికి స్పందన లేకుండా దాన్ని కూడా బ్రహ్మ ధ్యాసలో పెడతాం. బ్రహ్మంలో లైవ్ అయిపోతుంది మనసు. ఎక్కడికి వెళ్తుంది మనసు కూడా ఆలోచన లేకుండా చక్కగా నాకు ఏమీ అక్కర్లేదు అని వైరాగ్యం వస్తుంది మనసు కూడా. ఆ కోరికలనే పుట్ట పోతుంది. నాకు కోరిక లేదు, అడిగి వద్దు, నాకు ఎందుకు ఇదే ఆనందంగా ఉంది కదా, నాకు ఆ సంకల్పాలు వద్దు, అవికల్పాలు వద్దు అని ఆ మనసు చక్కగా
చక్కగా దాన్ని రూట్ మార్చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం సత్సంగానికి వచ్చాక మన భావనాక్షేత్రం ఎలా మారిపోయిందో దానికి కూడా ఆ మనిషి ఆ లక్షణాలు గుణాలన్నీ మారిపోయి మంచి లక్షణాలు ఏంటంటే వర్తమానంలో ఆనందంగా హాయిగా ఉన్నాం. ఇంకా ఇక్కడ అయ్యే వర్తమానంలో హాయిగా ఉందామని ఎప్పుడైతే మనం అందరం తెలియక ఆ రోజు మనసు నివసిపోయిపోయినట్టే. చక్కగా ఇక్కడికి ఈ సత్సంగానికి రమ్మంటుంది, వెళ్దాం ఉంటుంది, అది ఎందా ఉంటుంది, ఆచరించమంటుంది, అదే మనకి సహకరిస్తుంది. ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఇది అంటే సత్సంగంలో అభ్యాసం వల్ల వినగా అదే మనం అవుతాం. తినగా వ్యాపారకే తీయగా ఉంటుంది. వినగా విదే ఆనందంగా ఉంటుంది. ఏదైనా ఏది యద్భావం తత్వం చెప్తున్నారు కదా. ఇవన్నీ కూడా అమ్మ ఒక కోణంలో కాదు, అన్ని కోణాల్లోని మనకి అలా స్థిరపడిపోయేలాగా, అలా హాయిగా ఆనందంగా ఉండేలాగా, ఎప్పుడైతే ఆధ్యాత్మికలో మనకు తృప్తి వచ్చిందో, ఆనందం వచ్చిందో, హాయి వచ్చిందో, ఇంకేవి అసలు ఎంత 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 వైభోగమే నీకు. ఇంకా ఇక్కడ ఏమన్నారు? భోగంలో యోగం అనిపిస్తాం మనం. భోగం అంటే అన్నీ చేస్తూ అమ్మిందాక ఏమన్నారు? మనం ఏం తెలుగున్నారు? అన్నీ చేస్తాం, అన్నీ చూస్తాం, అన్నీ చేసుకుంటూ హాయిగా ఆనందంగా ఉంటాం. ఇక్కడ ఏది మనకి వదిలేది లేదు, ఏది పట్టుకునేది లేదు. అందరినీ ఉపయోగించుకుందాం, అందరికీ మనం ఉపయోగపడతాం అని ఉపయోగించుకుందాం. ఎవరిని కాదన్నా మనకి మళ్ళీ వాళ్ళ అవసరం వస్తుంది. దేహ సంబంధికులు కానీ బాహ్య సంబంధికులు కానీ అందరూ కూడా మనం ఎవరిని వదలడానికి లేదు. అలాగని మమేకం అవ్వద్దు. ఎవరిని ఎంతవరకు ఉండాలో అంతవరకు మన పాత్ర డ్యూటీ చేసుకుని చక్కగా పాత్రగా మన డ్యూటీ చేసుకుంటూ ఎంతవరకు ఈ వార్తను ఉపయోగించాలి అంతవరకు ఉపయోగించుకుంటూ లోపలికి అన్ని అందరి విషయాలు నువ్వు లోపలికి తీసుకోకుండా విషయంతో సమానం అని చెప్పారు. ఇక్కడ మనం అనుకున్నాం కదా, మనం ఎలా ఉన్నాం? కోరలు తీసిన పావులాగా ఉన్నాం. కోరలు తీసిన పాము దానివల్ల ఏం ప్రమాదం లేదు. మన మనసు కూడా కోరలు తీసి పావు అయిపోతుంది అంటే ఇంక దానివల్ల ఏం ప్రమాదం ఉండదు. అది ఊరికే వస్తువుతుంది కానీ దాన్ని కలిసినా మనం ఏం అవ్వదు. అలాగే ఇది కూడా ఎప్పుడైనా మనసు కొంచెం బయటకు వచ్చినా దానివల్ల ఏం ప్రమాదం లేదు, మళ్ళీ మన లోపలికి వెళ్ళిపోతుంది. అంచేత ఇవన్నీ కూడా ఈ సత్సంగంలో ప్రతి ఒక్కరికి ఏవి తెలవనోళ్ళు కూడా అన్ని తెలుసుకుంటారమ్మా. ఇది చదువులతో పని లేదు, వయసుతో పని లేదు, డబ్బుతో పని లేదు, జనంతో పని లేదు, పదవులతో పని లేదు. కానీ నీకు విశ్వాసం నమ్మకం పెట్టుకుని అమ్మ దగ్గర కూర్చుంటే చక్కగా ఇక్కడ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్యం యొక్క గోల్ మాత్రం జన్మరాహిత్యం. అమ్మ కూడా చెప్పింది ఆ మాటలే చెప్తారు. జన్మరాహిత్యానికే నీకు నడకం చెప్తారు, నీ భావాలు చెప్తారు. అన్నీ కూడా నిన్ను నువ్వు మార్చుకోవడమే. ఇక్కడ విశ్వాసం నమ్మకం మనం ఎప్పుడైతే పెట్టుకున్నామో అంతే. విశ్వాసం నమ్మకం మనం పెట్టుకున్నప్పుడే అది మనకు సొంతం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ విశ్వాసం నమ్మకం మనం అందరూ పెట్టుకున్నాం. అదేనా ఇవన్నీ కూడా అమ్మ మనకి ఒక కోణంలో కాదు, మరి మనసు గురించి ఇంత వివరంగా ఇంద్రియాలు మనసు యొక్క భావం ఇంత చక్కగా అసలు ఒక్క మనసే మనల్ని ఇన్ని జన్మ చక్రంలో తిప్పిదే మనసు. మనసు అంటే దేహభావన ఉంటే మనసు ఉంటుంది. మనసుందా నేను జన్మ చక్రంలో తిప్పుతానే ఉంటుంది. మనసు ఆగిందా జన్మ చక్రం ఆగిపోతుంది. ఈ మర్మం అమ్మ దగ్గరికి వచ్చాకనే ఇదంతా కూడా నేను తెలుసుకునేది, నేను నేర్చుకునేది, నేను నడుచుకునేదే. నా అభిప్రాయం మీకు చెప్తానమ్మా. మీరు ఇంకా ఎంతో నేను నా అభిప్రాయం చెప్తాను. ఇంకా గొప్పవాళ్ళు ఇంకా ఎన్నో తెలుసుకునేవాళ్ళు ఉన్నారు. నేను నా అభిప్రాయం చెప్తాను. ఇది అర్థం చేసుకుని ఉపయోగపడి కూడా ఉపయోగించుకోండి అంతేనమ్మా. ఇక్కడ బ్రహ్మార్పణం. ఇంకోటి చూడండి అమ్మా, జీవితం అంటే భావాల సముదాయం. సర్వభావాల నుండి విముక్తుడై సర్వభావాల నుంచి విముక్తుడై తానే బ్రహ్మం తానే అంతాగా మిగిలిన వాడే జీవన్ముక్తుడు సత్సంగుడు. అది అన్ని భావాలు సర్వభావాలు ఎప్పుడైతే ఆగిపోతాయో, ఎప్పుడైతే బ్రహ్మంలో లైవ్ అయిపోతుందో, ఆ భావాల నుండి విముక్తుడు ఎప్పుడవుతాడో అప్పుడు ఏమవుతాడు? ఇంకా బ్రహ్మమే అంటాడు. మనసు ఇంద్రియాలు అన్ని కూడా అందులో కలిసిపోతాయి.
ఇంకా అప్పుడు ఏమవుతుంది? అప్పుడు బ్రహ్మంగా అతను బ్రహ్మంగా ఉంటాడు. అలాంటి అనుభవించి జ్ఞాని అతను బ్రహ్మంగా ఉంటాడు, అందరినీ బ్రహ్మంగా చూస్తాడు. ఇంకా బ్రహ్మం తప్పించి రెండోది కనిపించదు, వినిపించదు, అనిపించదు, అలా అయిపోతాడు. అంత అంత సరే అంతగా మిగిలిన వాడే దేవుని ముక్తుడు. అది జీవించి ఉండగానే విడుదలై హాయిగా ఆనందంగా అమ్మలాగా అమ్మ చూశారు కదా దేవుని ముక్తుడు అంటే అప్పుడు అలాగా హాయిగా అలా ఉంటారో అలాగే అలా తెలుసుకున్నవాడు అలా ఉంటాడు అని చెప్తున్నారు. ఇక్కడ జ్ఞాని నిస్సంగంగా నిర్వికారంగా తన బుద్ధిసే గుర్తించబడే జగద్భావాలను సాక్షిగా చూస్తాడు. ఈ జగత్తులో ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న అన్ని భావాలు, అన్ని గుణాలు అన్ని కూడా సాక్షిగా అంటే బ్రహ్మంగా చూస్తాడు. ఏది పట్టించుకోడు. అమ్మిందాక అన్నటువంటి ఈ మయంగా చూస్తారంటే అలా చూస్తారు. అలాగా అన్ని ఆధారమైంది ఏంటి? బ్రహ్మం. ఆ బ్రహ్మాన్ని చూస్తాడు. కానీ చూడగలిగే శక్తి అప్పుడు వస్తుంది. అక్కడ మరి నిస్సంగంగా అసలు దేంట్లోని సంగమం, దేంట్లోని కలవడు. చూసారా? ఎప్పుడు ఎండకు అమ్మన్నారు నదులన్నీ కూడా నామరూప గుణాలతో ఉన్న నదులన్నీ కూడా వెళ్ళి సముద్రంలో కలిసాక దానికి నామరూపం ఏమైనా ఉంటుందా? ఏమి ఉండదు. ఎలాగా? అంత సముద్రం ఒకటే బ్రహ్మ అయిపోతుంది. అలాగే మరి ఈ దేహభావన, మనసు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా వెళ్ళి బ్రహ్మలో లయమైనప్పుడు ఇంటి నామరూపాలన్నీ కోల్పోయి ఒకటే బ్రహ్మ అయిపోతాయి. అంటే ఇది కూడా నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలిసినప్పుడు వాటికి నామరూపాలన్నీ కోల్పోయి గంగా నది, యమునా నది ఏమి ఉండదు అక్కడ. అన్ని నదులు అందులో కలిసిపోయినప్పుడు వాటికి నామం ఉండదు, వాటి నీటి యొక్క రూపం దేవుడు అంతా ఒకటైపోతుంది. అలాగే నదులన్నీ సముద్రంలో కలిస్తే సముద్రం అనే ఒకటే ఉంది. అన్ని కూడా అట్టికి ఏ భేదం ఉంటుంది, ఒకేలాగా ఉంటుంది. అందుచేత మరి అంతకంతా మనకు అర్థమయ్యేది అలాగా దాన్ని చూస్తే మనకి నిజమే కదా. నదులన్నీ కూడా సముద్రంలోకి వెళ్తే ఒకటైపోతుంది కదా. ఓహో అదా అమ్మ చెప్పింది. ఓహో నాలో ఈ భావాలన్నీ బ్రహ్మ అంటే సముద్రమా, ఈ అన్ని కూడా మనసు, ఇంద్రియాలు, ఈ దేవాన్ని నదులా, ఈ నదులు నేను నిజమనుకుంటున్నానా? నదులన్నీ మూలంలో చేరాలా? అప్పుడు నాకు నేనేంటో తెలుస్తానా? వీటిని పట్టుకుంటే నామల గుణాలు ఉంటాయా? వీటికి అతీతమైంది బ్రహ్మమా అంటే అర్థం. ఇక్కడ అన్ని కూడా మనకి వివరణ చక్కగా అర్థమైపోతాము. ఎలాంటి వరకైనా అర్థమవుతుంది. ఇక్కడ ఈ దేహము, మనసు, ఇంద్రియాలు, ఈ భావాలన్నీ కూడా మనం బ్రహ్మంలో కలిసినట్టే నదులన్నీ సముద్రంలో కలిసి ఎలా ఉంటుందా అలా ఉంటుందా అని మనకి నిజమే. అమ్మ చూడండి, ఆవిడ బండి వెళ్తా ఉంటే బండి చక్రాన్ని చూసి ఆ ఇరుసు కదలదు కదా, చక్రమే తిరుగుతుంది కదా. ఆ ఇరుసే ఆధారం ఈ చక్రం తిరగటానికి. అది లేకపోతే ఇది తిరగదు కదా. ఓ మూలం ఇరుసు, అలాగే మూలం బ్రహ్మం. ఈ శబ్దానికి, నడక్కి, ఎన్నిటికీ మూలం బ్రహ్మం. ఇవన్నీ అలాగా అమ్మ చూడండి అన్ని ప్రాణుల్లోని అందులో ఉన్నది బ్రహ్మే కదా. ఆ ఆకారం నేను ఎత్తాను కదా అనుకునేవారంట. అమ్మ నిజం. 84 లక్షల జీవరాశుల్లో ఎన్నో ఆకారాలు ఎన్ని ఏ ఆకారం ఎత్తావో మనకి ఏం తెలుసు? అంచేత ఎన్ని ఆకారాలు మనకేం తెలియదమ్మా. అన్ని పొంది మనం పరిపక్వమై ఇప్పుడు ఈ మానవ జన్మకు వచ్చాం. ఈ మానవ జన్మకు వచ్చామంటే అన్ని జన్మల్లోనే మనం అన్నిటిలోని అంటే ఒకదానిలో దాన్ని పెరుగుతా, ఒకదానిలో మంచి పనులు చేసుకుంటా, సంస్కారాలు చేసుకుంటా అక్కడ ఎదుగుతా ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మ వస్తే ఎన్ని జన్మల పుణ్యఫలమో ఈ మానవ జన్మ. మరి అమ్మ మరి ఎన్ని జన్మల పుణ్యఫలం ఈ మానవ జన్మ అంటారా? అవన్నీ ఎత్తాం కదరా, అవన్నీ బ్రహ్మాలే, అందులో ఉన్నది బ్రహ్మ అని అమ్మ మరి ఆవిడ తత్వవిజ్ఞానంలో చెప్పారు కదా. ఇవన్నీ కూడా ఏంటంటే నిజమే. మరి అవన్నీ అలా అనుకున్నప్పుడే మనం అన్నింటినీ ప్రేమగా చూడగలుగుతాం, అన్నింటినీ బ్రహ్మాన్ని చూడగలుగుతాం. ఆకారాలు మనం చూడకుండా అలా బ్రహ్మంగా చూస్తాం. కూడా పేడలో పురుగు పేడ సంటుపోతుంది. దాని లక్షణం అలా ఉంటుంది. ఆ పేడలోనే ఉంటుంది పురుగు, కానీ దానికి ఇంత కూడా అవ్వదు పేడ. అంచేత అవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి ఉమ్మడి పురుగు చూడండి మట్టిలో ఉంటుంది, ఇంత కూడా మట్టి అవ్వదు.
ఇవన్నీ కూడా మరి ఇవన్నీ మనం అట్లా లక్షణాలు ఎలా ఉన్నాయో చూడండి. అది ఇవన్నీ కూడా మనం ఒక్కసారి ఆలోచిస్తే అవన్నీ ఎందుకు గొంగళీపురు చూడండి. గొంగళీపురు ఏమవుతుంది? సీతాకోకశిలతో వస్తుంది మన ఎదురుగున్నాయి. మన ఇంట్లోనే మనకు గూళ్ళు పెడతాయి. ఆ గూడు బద్దలు కొట్టి సీతాకోక. మరి గొంగళీపురు ఎలా ఉంటుంది ఆకారం? దానికి ఆకారం మీదే వికారం వచ్చి నేను ఈ ఆకారం కాదు, నేను ఈ ఆకారం కాదు, నాకు అందరూ చిచ్చే అంటున్నారు, నేను దీన్ని ఈ ఆకారం నాకు వద్దు అది. దాన్ని చూడండి, దాని పట్టుదల బట్టి అది ఏం చేసింది? నాలో ఉన్న బ్రహ్మాన్ని నమ్ముకుంటే నేను ఎందుకు మారను అని అది చూడండి ఏం చేసింది? గూడి కట్టుకుని ధ్యానం చేసింది. ఆ ధ్యానం చేస్తే ఏమైంది? ఆ ధ్యాన పరిపక్వత ధ్యానమే అంతమాను అనుకోగా 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 ఏమైంది? నేను ఈ దేహం నాకు వద్దు, నేను ఇంకా అందంగా అవ్వాలి అని ఆ తప్పంతో తప్పించింది. అదే ఆనందంగా అదే గొంగళి పురుగు మరి సీతాకోకశిలకగా రివు రివులు ఎగురుతా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మరి దాన్ని అంత ముందు చూస్తే ఏంటి చూడండి, అంత ముందు గొంగళి పురుగు, ఇప్పుడు సీతాకోకశిలక. చూడండి, దాన్ని ఒక్కసారి అర్థం చేసుకుంటే ఆడు మన మీద పాట మన రాశారు కూడా. ఇక్కడ ఓ మానవుడా, నువ్వు నన్ను చూసి హేళన చేసావు, ఎన్నో అన్నావు, మరి నాలాగా నువ్వు ధ్యానం చేసి నీ రూపు మార్చుకోగలవా, నీ రూటు మార్చుకోగలవా అని చెప్పి అది అడుగుతుంది పాటలు. మరి నిజం, మరి గొంగళి పురుగులాగా నువ్వు ఏమైనా చేయగలవా? అది ఎంగా ఆకారం మార్చేసుకుంది. దాని పవర్ చూడండి. మనం అది ఉన్న పురుగు ఇంతే. మరి నువ్వు అదే అమ్మ దాని గురించి చెప్తారు. నువ్వు దేహభావన ఆఫ్టర్ ఆల్ నువ్వు దేహభావనే మార్చుకోలేవా? బ్రహ్మభావంలో ఉండలేవా? నేను ఆకారమే మార్చేసుకున్నాను అని చెప్తా. నువ్వు నన్ను నాకంటే అన్నింటిలోని హీనుడివే దీనుడివే అని చెప్తుంది. ఏం చేస్తాను? నిజంగా కూడా నన్ను చూసి చేసుకోవాలి. నేను నన్ను చూసి నువ్వు తెలుసుకుని నేర్చుకో. నువ్వు కూడా నాకు మీద తయారవు. నువ్వు కూడా బ్రహ్మంగా ఉండు. నువ్వు బ్రహ్మంగా ఉండాలంటే నీకు పట్టుదల, నాలా పట్టుదల, నువ్వు పట్టు, నువ్వు అవుతావు అని అది ఎంతో నీతిగా మనకి ఎన్నో కోణాల్లో చెప్తుంది. అన్నీ కూడా అమ్మ మనకి అలా స్థిరపడిపోవడానికి, అలా ఉండిపోవడానికి అవన్నీ మనకి ఎన్నో సూచనలు చూస్తుంది అమ్మ. ఇవన్నీ కూడా మనం అమ్మ దగ్గరికి వచ్చాక ఎన్నో కోణాల్లోని ఎన్నో రకాలుగా మనం అర్థం చేసుకుంటున్నాం. అర్థం చేసుకోవడం కాదు, క్షణం వ్యర్థం చేసుకోకుండా మన జీవన విధానం గడుపుతున్నాం. ఇప్పుడు కాలంతో క్యాలెండర్ తోటి పని లేదు. ఈ క్షణం సంక్రాంతి లాగా ప్రతి క్షణం ఆనందంగా హాయిగా మనం ప్రతి క్షణం బతుకుతున్నాం, ప్రతి క్షణం గడుపుకుంటున్నాం, ప్రతి క్షణం ఉంటున్నాం. ఈ సంశయాలు మనకి ఏమీ లేవు. అంచేత ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగులు అందరూ కూడా ఇక్కడ నదుల్లో వచ్చాం, సముద్రంలో కలిసిపోయాం. అమ్మ సముద్రంలో కలిసిపోయాం. మనందరూ నదుల్లో వచ్చాం. అందరూ కూడా ఆ సముద్రంలో కలిసిపోయి మనకి ఏకత్వం అయిపోయి మళ్ళీ ఇంకా రెండో భావం లేదు మనకి. నేను ఆచార్య భావం లేదు. నామరూప గుణాలు పోయి బ్రహ్మంగా అంతా బ్రహ్మమయమైపోయి అంతా బ్రహ్మంలో లైవైపోయి అందరూ బ్రహ్మంగానే ఉంటున్నాం కదమ్మ. ఉండి శక్తి యుక్తి కూడా అమ్మ మనకి చెప్పారు కాబట్టి ఆ నడకలు విశ్వాసంతో నడుపుకుంటూ హాయిగా ఆనందంగా మనం అందరూ ఉంటున్నాం. ఇక్కడ సంశయం లేదు. సంశయం లేకుండా ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో అమ్మ చెప్పిన మాటల వల్ల, నడక వల్ల, భావాల అన్నీ కూడా ఈ అభ్యాసం మానకుండా ఇష్టంగా ప్రతి నిత్యం చేసుకుంటూ ధ్యానాలతో మనందరం కూడా హాయిగా ఆనందంగా ఉంటున్నాం. మరి ఇంతకంతా అమ్మ మనకి చెప్పింది. అమ్మ నాన్న దైవాలు ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఇవన్నీ నేర్చుకున్నాం కాదు, తెలుసుకుని ఆచరించి అనుభవిస్తున్నాం. నేర్చుకున్నాం అంటే ఇక్కడ విద్యార్థి, కానీ మనం ఆచరించి అనుభవిస్తున్నాం. ప్రతి సత్యంగా అనుభవిస్తున్నారు వాళ్ళిద్దరి దయ వల్ల. అంచేత మనందరూ కూడా ఎప్పుడు మనం నిత్య విద్యార్థిలాగా, నిత్య సత్సంగిలాగా, నిత్యం ఆ తపంలోని ఆ ధ్యానాలతోటి ఆఖరి శ్వాస వరకు మన విధిని కూడా ఇష్టంగా చేసుకుని, విధి ఉన్ననాళ్ళు ఈ దేహం ఉంటుంది కాబట్టి ఈ దేహం ఉన్ననాళ్ళు మనం ఆ విధిని ఇష్టంగా చేసుకుని మనం చక్కగా జీవన విధానం గడుపుకున్నాం. అందరికీ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగులందరికీ కూడా నమస్కారం. బ్రహ్మార్పణం. సురేష్.